శివాజీ గారి కొన్ని వర్డ్స్ కూడా కాంట్రవర్షియల్ గా అయ్యాయి. చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. నాకైతే ఆయన మాట్లాడిన దానిలో తప్పుగా అయితే అనిపించలేదు. ఇప్పుడు మొన్న లులు మాల్లో జరిగిన సిచ్యువేషన్ ఉంది, ఇప్పుడు మంచి చెప్పిన అది రాంగ్ గా పోర్ట్రేట్ అవుతుంది బయట. మరి దానికి అపోజిట్ వేస్తూ చాలా మంది అనసూయ గారు కావచ్చు, చిన్మయ్య గారు, మరి ఏం చెప్తారు మరి వాళ్ళకి? అనసూయ గారికి మనం సమాధానం ఇవ్వలేము. ఒక 10 మంది ఆడపిల్లలను చుడిదార్లో పెట్టి అమ్మాయిని మీరు స్కర్ట్స్ లో పెట్టి ఒక చోట నుంచో పెట్టినా చూసే వాళ్ళందరూ అమ్మాయినే చూస్తారు. మళ్ళీ అక్కడ ఏమంటారు, మీ చూసే చూపు తేడా అంటారు. డైరెక్టర్స్ ఉన్నారు కదా, డైరెక్టర్స్ శివాజీ గారు చెప్పొచ్చు. ఇప్పుడు నీ ప్రొఫెషన్ లో నువ్వేం చేసినా అది ఒక ప్రొఫెషన్ కిందే వస్తుంది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వేంటన్నది అది నువ్వు. ఇప్పుడు చెప్పకుండా అయితే ఏ డైరెక్టర్ షార్ట్ లోకి వచ్చేసి మనం ఇలా చేయని ఎవరు చెప్పరు కదా. నువ్వు ఒప్పుకోకపోతే వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు సాయి పల్లవి గారిని చూసి ఏ రోజైనా ఆవిడ లిటిల్ బిట్ ఎక్స్పోజింగ్ చేశాను, ఫోన్ ఒక లిప్ లాక్ సీన్స్ అయినా కానీ ఏమైనా ఆడ్ గా చేశారు. సో ఏ సీరియల్ మీకు బాగా పేరు తెచ్చిపెట్టిందంటే పేరెంట్స్ అని సపోర్ట్ చేశారా మీకు? ఇండస్ట్రీ అనగానే ఎటువంటి స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేశారు ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు రావడానికి? ఇనిషియల్ గా ఎవరైనా ఒక బిగినర్ కనుక రావాలి ఇండస్ట్రీ కనుక ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇటువంటి సీరియల్ మళ్ళీ రాదబ్బా. వన్ రోల్ దట్ చేంజ్ యువర్ కెరియర్, టీవీ ఆర్ ఓటీటీ, ఫేవరెట్ కో యాక్టర్ టిల్ డేట్, యాక్టింగ్ ఆర్ మోడలింగ్, కెమెరా ఆర్ ర్యాంప్ వాక్, వన్ జర్నర్ దట్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ నెక్స్ట్, మోస్ట్ ఛాలెంజింగ్ సీరియల్ రోల్, ఎర్లీ కాల్ టైమ్స్ ఆర్ నైట్ షూట్స్, వన్ క్వాలిటీ ఎవ్రీ యాక్టర్ మస్ట్ హ్యావ్, మెథడ్ యాక్టింగ్ ఆర్ ఇన్స్టింక్ట్, లైక్ హెవీ సీన్స్ ఆర్ సైలెంట్ ఎమోషన్స్. కొన్నిసార్లు హెవీ సీన్స్ చాలా బాగుంటాయి, కొన్నిసార్లు సైలెంట్ సీన్స్ లోనే మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం చాలా బాగా చూపించాం. Welcome to Coffee with Rajiv Pasupuleti. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ రాజీవ్ పసుపులేటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ నాతో ఒక సూపర్ గెస్ట్ ఉన్నారనమాట. సో అతను ఎవరు అంటే ఆల్మోస్ట్ 8 to 9 సీరియల్స్ చేశారు. సో ఎవరైతే సీరియల్స్ చూస్తూ ఉంటారో అందరికీ కూడా చాలా సుపరిచితం. సో హీఈస్ అన్ యాక్టర్ అండ్ మోడల్ యాజ్ వెల్. హీఈస్ నన్ అదర్ దాన్ రమణ రామ్ గోపాల్. సో మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తన యొక్క సీరియల్ జర్నీ, అదేవిధంగా తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటి, అండ్ తన కెరీర్ గోల్స్ కావచ్చు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ రామ్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఏం సంగతి, ఎలా నడుస్తుంది అసలు? నేను ఫస్ట్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఒక సీరియల్ చేస్తున్నట్టున్నారు, ఒకటో రెండో. త్రీ సీరియల్స్ చేశాను అంతే. అది సీరియల్స్ ఇప్పుడు జాక్పాట్ అనమాట. 2 years ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని, ఎలా అనిపిస్తుంది? సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాను. ఒక విధంగా చాలా బాగుంది, బట్ ఒక వేలో అంత హ్యాపీ అయితే లేదు. బికాజ్ మీకు తెలియదు ఏం కాదు, నవేడేస్ బెంగళూరు ఆర్టిస్టులు చాలా మంది చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో. సో తెలుగు వాళ్ళకి అంత ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే లేవు, కొంచెం ఓకేగా ఉంది. అంత టఫ్ గా ఉన్నా కూడా మీకు ఆపర్చునిటీ వచ్చిందంటే చూడండి, ఎంత లక్కో కదా, రాసిపెట్టి ఉండాలి కదా. దట్స్ గ్రేట్. బట్ ఏమంటారు దీని గురించి అసలు? ఎందుకని కన్నడ వాళ్ళని తీసుకొస్తున్నారు? కన్నడ వాళ్ళని తీసుకొస్తున్నారంటే నేను కొంతమంది మేనేజర్స్ త్రూ కానీ ప్రొడ్యూసర్స్ కానీ కనుక్కున్నప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళలో కమిట్మెంట్ లేదు, లైక్ టైం సెన్స్ కానీ కొన్ని పాయింట్స్ వాళ్ళు చెప్పారు. నాకు అది అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే. కన్విన్సింగ్ బట్ ఇట్స్ ఓకే, తప్పదు. అంటే చదువుకోలేదా, స్కూల్లో టీచర్ కొట్టలేదా, టైంకి వెళ్ళలేదా, వాళ్ళ వేలో వాళ్ళు చెప్పారు. బట్ మేము కన్విన్స్ చేయడానికి ట్రై చేసాం. అక్కడ కాకపోయినా పోనీ మాకే ఆ పేమెంట్ ఇస్తే మేమే ఇంకొంచెం మమ్మల్ని మేము గ్రూమ్ చేసుకొని ఇంకా గ్రో అవడానికి మాకు స్కోప్ దొరికింది కదా, ఆపర్చునిటీస్ మాకే ఇవ్వండి అన్నట్టు ట్రై చేసాం. ఆబ్వియస్లీ ఇప్పుడు కౌశిక్ గారు కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. మాట్లాడారు ఏమని, కన్నడ యాక్టర్స్ అందరిని తీసుకొస్తున్నారు కానీ తెలుగు ట్రెడిషన్ కి వాళ్ళని యూజ్ చేస్తున్నారు. మన సంప్రదాయాల కోసమే వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నారు కదా. అది నాకు చాలా స్ట్రక్ అయింది అనమాట. వ్యాలిడ్ పాయింట్ అనిపించింది కదా. చెప్పండి. పాపం ఆయన చాలా ఫైట్ చేస్తున్నారు అండ్ చాలా మంది ఇండస్ట్రీలో పీపుల్ ఫైట్ చేస్తున్నా కానీ అది వర్కౌట్ కావట్లేదు. సో ఇప్పుడు నేనున్నాను యాజ్ అన్ ఆర్టిస్ట్, నేను కన్నడకి వెళ్ళి నేను ఇదే యాక్టింగ్ నేను అక్కడ చేయాలంటే ఇట్ వోంట్ పాసిబుల్. బికాస్ అక్కడ తెలుగు వాళ్ళని కానీ బయట పీపుల్ని ఎంకరేజ్ చేయరు. వీఆర్ ద పీపుల్ లైక్ అందరినీ ఎంకరేజ్ చేస్తాం. ఈ స్టేట్ అని కాదు, ఆ స్టేట్ అని కాదు, ఈ లాంగ్వేజ్ అని కాదు, అలాగే ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చేస్తాం. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్, అది తప్పేం కాదు. బట్ ఈవెన్ బిగ్ బాస్ లో కూడా దట్స్ అన్ అనదర్ థింగ్ అది. సో నాకేంటంటే తెలుగు వాళ్ళని ఇంకొంచెం దయచేసి నేను ఎక్కడైనా కానీ ఏ ప్రొడ్యూసర్కైనా ఏ డైరెక్టర్కైనా ఈవెన్ ఛానల్స్ త్రూ అయినా కానీ నేను ఒకటే అడగాలనుకుంటున్నాను, తెలుగు వాళ్ళకి ఇంకొంచెం మంచి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు అప్కమింగ్
వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే రైట్ నో మేము ఉన్నాము అంటే ఎస్ ఇట్స్ గోయింగ్, అంటే మేము ఏదో సంపాదించి వెనకేసుకోవడానికి అయితే లేదు ఇప్పుడు మేము చేస్తున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే. సో అప్కమింగ్ వాళ్ళకైనా ఆ స్కోప్ కొంచెం ఉంటుంది అని చెప్పి, ఇలా కాకుండా కొంచెం అంటే మీరు కూడా ఇందులో పార్ట్ అయి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అట్లీస్ట్ ఎందుకంటే కొత్త వాళ్ళకి హోప్ వస్తుంది. అసలు ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఎవరిని అడిగినా సరే కూడా అన్ని సీరియల్స్లో వాళ్ళే, కన్నడ వాళ్ళే ఉన్నారు. అవును. ఇది మరి ఏంటి అసలు ఏమంటున్నారు వాళ్ళు, ఐ మీన్ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు? అంటే ఏం అనేది లేదు, వీ ఎంకరేజ్ దెమ్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు కానీ సో చేంజ్ అయితే వస్తుందని చెప్పట్లేదా? ఇప్పుడు వాళ్ళైతే బయట నుంచి రావటం తప్పైతే కాదు, వాళ్ళు మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఎవ్రీ వన్, ఈవెన్ ఇప్పుడు మనకి బిగ్ బాస్ నుంచి లాస్ట్ సీజన్ విన్నర్ నిఖిల్ ఉన్నాడు, ఈజ్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. అలానే కాదు చాలా మంది ఉన్నారు, ఎవ్రీ వన్ ఈజ్ వెరీ క్లోజ్. వాళ్ళందరూ బిహేవియర్ కానీ ద వే వి ఇంటరాక్ట్ కానీ చాలా బాగుంటది. కానీ మాకు కావాల్సింది ఏంటి ఇక్కడ, అది కాదు కదా. మాకు ఒక ఇంపార్టెన్స్ కావాలి, తెలుగు వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ కావాలి, రావాలి. అది ఒకప్పుడు ఉంది, ఇప్పుడు మళ్ళీ అది కావాలి. దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం, బట్ అది ఎక్కడో కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తుంది, అలాగే బ్యాక్ వెళ్తూ ఉంది. సో త్వరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో లెట్స్ కమ్ టు యువర్ సక్సెస్. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది ఏంటి అసలు జర్నీ? నా జర్నీ స్టార్ట్ అయింది అయితే 2018లో మిస్టర్ విజయవాడగా చేశాను. అండ్ సేమ్ అనమాట, సేమ్ ఇన్ ద సెన్స్ సేమ్ బ్యాచ్ కాదు. సో ఒకే చోట మేము చేసాము, సతీష్ అడ్డాల గారిది. అండ్ ఆఫ్టర్ దట్ ఐ డిడ్ మిస్టర్ విజయవాడ. సో దాని త్రూ ఐ గాట్ వన్ మూవీ ఆపర్చునిటీ. అండ్ ఫర్ సపోజ్ అది రిలీజ్ కాలేదు, ఈ లోపు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు అనుకుంటూ, ఆల్బమ్ సాంగ్స్ అనుకుంటూ. రిలీజ్ కాలేదంటే షూట్ అయిందా? యా షూట్ కంప్లీట్ అయిపోయింది. మూవీ షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది బిఫోర్ కరోనా. అది మూవీ ఆల్మోస్ట్ రిలీజ్ అన్న టైంలో కరోనా వల్ల ప్రొడ్యూసర్ కి హీ గాట్ కరోనా అండ్ బ్లడ్ మొత్తం రీఫిల్ చేయించుకోవాల్సి వచ్చింది. సో ఆ పాయింట్ లో కొంచెం మూవీ డిలే అయింది. ఈవెన్ దిల్ రాజ్ గారు రిలీజ్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు, బట్ ఏంటంటే కొన్ని మళ్ళీ ప్యాచ్ వర్క్ అండ్ చిన్న చిన్న రీషూట్ చేయాల్సిన వర్క్ ఉంది, ఒక 5 days వర్క్ ఉంది. ఈవెన్ పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు అందులో, చాలా మంచి ప్యాడింగ్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏదైనా అంటారు కదా, రాసి ఉండాలి బయటికి రావాలంటే. దట్స్ వాట్ ఇండస్ట్రీలో అయితే నేను అదే అనుకున్నా. ఒకటి ఎంత కష్టపడినా స్క్రీన్ మీదకి మనం 70mm స్క్రీన్ లో మనం చూసుకోవాలంటే ఖచ్చితంగా మనకి చాలా లక్ ఉండాలి, ఒక రాసిపెట్టి ఉండాలి, లేదా గట్టి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అవి ఏది లేకుండా ఒక చిన్నపాటి ఇంట్రెస్ట్ తో ఏదో దొరికిన ఆపర్చునిటీ కదా అని రావాలంటే ఇట్ వోంట్ పాసిబుల్. ఎంతమంది చెప్పారు మీకు మీ కడౌట్ చూసి హీరో, ఐ మీన్ మూవీ హీరో అని చెప్పి అంటూ ఉంటారు కదా? సో రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు మరి దానికి సంబంధించి? బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుండేమో కొంచెం. డెఫినెట్లీ అది ఉంటది కదా, ఎందుకు ఉండదు, ఉంటే బాగుండే ఎవరైనా సపోర్ట్ చేయడానికి అని అనిపిస్తుంది. బట్ తప్పదు, ఇప్పుడు ఉన్న దానిలో నా పేరెంట్స్ నేను ఇబ్బంది పెట్టలేను. సో నాకు నేనుగా ఓన్గా ఉన్న దానిలో సీరియల్ ఇండస్ట్రీస్ తో నేను ముందుకెళ్తున్నాను అంతే. సూపర్. పోనీలే ఒక పాత్ర తెంచుకున్నారు. అయినా కంపేర్ టు మూవీస్ తో పోలిస్తే సీరియల్స్ అసలు గుర్తుపట్టని వాళ్ళే ఉన్నారు. బికాజ్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఏ ఊరు వెళ్ళినా గానీ, ఈవెన్ దో తిరుపతి, నేను రీసెంట్ గా తిరుపతి వెళ్ళాను. సో తిరుపతి నేను దర్శనం లైన్ లో ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మూవీస్ నుంచి వచ్చిన సెలబ్రిటీస్ ని ఎలా గుర్తుపడతారో, సీరియల్ నుంచి వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ ని అలాగే గుర్తుపడుతున్నారు. అవును. సో ఐ ఫీల్ దట్ ఆ హ్యాపీనెస్ చాలు కదా మాకు. ఇప్పుడు నాకు ఎక్కడున్నా మనకు కావాల్సింది మోస్ట్లీ రికగ్నైజేషన్ కావాలి, అంతకు మించి రికగ్నైజేషన్ ఏముంది. సో ఐఎమ్ ఓకే విత్ ఇట్ రైట్ నౌ. బట్ డెఫినెట్లీ ఫర్ ష్యూర్ కమింగ్ మూవీస్ కూడా నేను ట్రై అయితే చేస్తున్నాను. అది కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సో త్వరలో మేము మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలి. ఫర్ ష్యూర్. యా, ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. సో నెక్స్ట్ మీ సీరియల్స్ శతమానం భవతి, నాకు గుర్తున్నది 1-2, గరానా మొగుడు. సో మీరే చెప్పండి, లిస్ట్ చాలా పెద్దగా ఉంది. శతమానం భవతి, గరానా మొగుడు, ఇటో వెళ్ళిపోయింది మనసు, వంటలక్క, కలవరి కోడలు, కనక మహాలక్ష్మి, అండ్ జెమినీలో కొన్ని చేశాను. బట్ ఐ డోంట్ రిమెంబర్. అన్ని సీరియల్స్ అయ్యేసరికి లైక్ 9 to 10 సీరియల్స్ అయ్యేసరికి నాకే నేమ్స్ అవన్నీ ఫ్లూయెంట్ గా స్ట్రైక్ అవ్వట్లేదు. అనుకున్నారా ఇన్ని సీరియల్స్ చేస్తాను లైఫ్ లో అని? లేదు అయితే అనుకోలేదు. సీరియల్ ఇండస్ట్రీ వాజ్ అన్ప్లాన్డ్ నా లైఫ్ లో. అయితే నేను ఇదైతే ప్లాన్ చేసుకోలే, అన్ఫార్చునేట్లీ అలా వచ్చాను. సో ఏ సీరియల్ మీకు బాగా పేరు తెచ్చిపెట్టిందంటే? ఆబ్వియస్లీ ఈటీవీలో శతమానం భవతి ఒకటి, అండ్ మా టీవీలో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అని చెప్పి విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 months ఐ గాట్ వెరీ గుడ్ రికగ్నైజేషన్. అంటే మా టీవీలో అది ఆ టైంలో బ్రహ్మముడి సీరియల్ కి పోటీగా ఉండేది.
ఓ సో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months నాకు మంచి రికగ్నైజేషన్ వచ్చింది. సో ఈ 2 serials ది బెస్ట్ ఫర్ మీ. అంతే, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. Yeah. గ్రేట్. సో కమింగ్ టు యూ, సో విజయవాడలో పుట్టారు కదా, Yeah. సో ప్లీజ్ షేర్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్. చెప్పాలంటే నా చైల్డ్హుడ్ అంతా A to Z విజయవాడలోనే. అండ్ మా పేరెంట్స్ చాలా కష్టపడి, మా డాడీ అయితే ఒక మేనర్స్ అంటే మనకి ఊర్లో ఇప్పుడు విజయవాడ ఒక సిటీగా చాలా డెవలప్ అయింది, కానీ మా పేరెంట్స్ కానీ చాలా మంది పేరెంట్స్ ఒకప్పుడు అక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి 9 అయిపోగానే పడుకోవాలి, అవును, పొద్దున్నే 7 ఇప్పటికే అవ్వగానే. బీటెక్ వరకు కూడా 9 పడుకునేవాడిని నేను. బట్ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు 12 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, వీ డోంట్ ఈవెన్ నో. అలా అయిపోయింది కల్చర్ కూడా. సో అవన్నీ గుర్తు చేసుకుంటే డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ మై పాస్ట్. నా మెమరీస్ మా పేరెంట్స్ తో ఉన్నవన్నీ కూడా. ఐ హోప్ మళ్ళీ అలాంటి డేస్ రావాలి అనుకుంటున్నాను. ఓకే ఓకే. విజయవాడలో మీరు మేము ఒకటే ఏరియాలో ఉంటాం, కానీ ఎప్పుడు మనం చూసుకోలేదు. అవునా? అది రాధానగర్లో. ఓకే ఓకే. అక్కడే పుట్టి పెరిగాం. సో ఇప్పుడు రీసెంట్ గా వేరే చోట షిఫ్ట్ అయ్యింది. అచ్చా. యా, మీది కూడా అక్కడే కదా, నియర్ బై. సో పేరెంట్స్ అని సపోర్ట్ చేశారా మీకు ఇండస్ట్రీ అనగానే? అసలు ఎలా అనిపించింది? ఆ జర్నీ స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ మీరు మిస్టర్ విజయవాడ చేసి చదువుకుంటూ చేశారా? అయితే పేరెంట్స్ సపోర్ట్ అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఈ ఫీల్డ్కి రావడానికి మెయిన్ రీజన్ నా ఫాదర్. when I was at the age of 19 to 20 years, I lost my father. So expire అయ్యారు. సో ఆ టైంలో చాలా కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంటుండే. అప్పుడప్పుడే బీటెక్ ఇంకా ఎలా జరిగింది? ఇట్స్ లైక్ కొంచెం హార్ట్ అటాక్ వచ్చింది, అయ్యో. సడన్ హార్ట్ అటాక్. అది ఇన్స్టెంట్ గా జరిగిపోయింది, కళ్ళ ముందే చూస్తూనే జరిగిపోయింది. వి కాంట్ డూ ఎనీథింగ్. సో ఆ తర్వాత ఇంకా పేరెంట్స్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ అయితే ఇట్ వాస్ జీరో. మా మమ్మీ సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, బట్ చాలా భయపడేవాళ్ళు. ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో అంటే పేరెంట్స్ పిల్లల్ని ఇండస్ట్రీలోకి కానీ ఏ ఫీల్డ్లోకైనా పంపడానికి దే ఆర్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ చాలా రెడీగా ఉన్నారు చెప్పాలంటే. అందరు పేరెంట్స్ చేంజ్ వచ్చిందని చాలా చేంజ్. ఇప్పుడు మీరు ఒక క్రికెట్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, క్రికెటర్ గా కానీ ఏదైనా స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే చాలా మంది పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు అలా లేదు. ఒకప్పుడు అలా చేయాలి అంటే మనకెందుకు, అలా చేస్తాం వల్ల నీకేంటి, నీ ఫ్యూచర్ పాడైపోద్ది, చదువుకో, జాబులు చేసుకో, అదే మనకి బాగుంటుంది, మన లైఫ్కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇవి చాలు అని. బట్ ఇప్పుడు అలా లేదు. ఈవెన్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు, ఏ క్లాస్లో ఉన్నా కానీ ఇప్పుడు రైట్ నౌ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. సో అప్పుడు అది లేదు. సో అలాగే ఆబ్వియస్లీ మా పేరెంట్స్ కూడా అంత ఓకే చేయలేదు నేను వెళ్తానంటే ఆ ఫీల్డ్లోకి. అనుకోకుండా షార్ట్ ఫిలిం అని ఎవడో నా ఫ్రెండ్ వచ్చాడు, ట్రై చేశాను, బాగుంది. ఆ టైంలో మంచి హిట్ అయింది. సో అలా 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 వన్ బై వన్ అలా మోడలింగ్లోకి వచ్చా. సో అక్కడి నుంచి మూవీ నుంచి సీరియల్స్. సో రైట్ నౌ ఓకే. సో తర్వాత ఏంటంటే ఫ్యామిలీ ఎప్పుడు కూడా స్టార్టింగ్ సపోర్ట్ చేయకపోయినా మా మమ్మీ వాళ్ళు, మా మమ్మీని అందరూ తిట్టారు, ఎందుకు వాడిని ఆ ఫీల్డ్లోకి పంపించావు, దానివల్ల వాడి ఫ్యూచర్ నాశనం చేస్తున్నావు, నువ్వే వాడిని ఇలా పాటు చేస్తున్నావు. ఎంతమంది అన్నా కానీ ఆవిడే బాధపడుతూ ఉండేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళు, కానీ అంత నన్ను ప్రెషర్ పెట్టేవాళ్ళు కాదు. వద్దు అన్నట్టుగా చెప్పేవాళ్ళు కానీ ప్రెషర్ పెట్టేవాళ్ళు కాదు. బట్ నేను మాట వినేవాళ్ళు కాదు. లేదు నేను వెళ్తాను, చేస్తాను అన్నట్టుగా చేస్తే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ తీసుకునే నేను వచ్చేవాడిని. సో ఆ వేలోనే నేను వచ్చాను. అండ్ ఇప్పుడు 100% ఇప్పుడు రైట్ నౌ ఎక్కడికి వెళ్ళినా కానీ చూసిన ప్రతి ఒక్కరు డెఫినెట్లీ ఎస్ మీ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అండి అని చెప్పుకుంటాం. ఆవిడ నాకు కాల్ చేసి చెప్పే ప్రతి మాటలో షీ ఫెల్ వెరీ హ్యాపీ. సో అంతకు మించి నేను ఆవిడకి ఇచ్చే సంతోషం ఈవెన్ చెప్పాలంటే రైట్ నో నేను ఇప్పుడు ఎంత ఎర్న్ చేసినా నేను మా మమ్మీ నన్ను ఒక 1 రూపీ కూడా అడగదు, నాకు ఇవ్వవు, నాకు ఇంత పంపించమ్మా అని కూడా నన్ను ఏ రోజు ప్రెజర్ చేయలేదు. నాది నేనే చూసుకుంటాను, ఈవెన్ నేనే తిరిగి ఇంకా అడుగుతాను చెప్పాలంటే. ఈవెన్ నేను ఇంత ఎర్న్ చేస్తున్నా, నేను ఇంత ఎర్న్ చేస్తూ ఉంటారు. మమ్మీ అక్కడ విజయవాడలో గార్మెంట్స్ ఉంది, మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశారు. సో ఒక సెల్ఫ్ ఆవిడ ఇండివిజువల్ ఉమెన్ గా బిజినెస్ లోకి ఆవిడే వెళ్తున్నారు. సో దాని త్రూ ఆవిడకి అని చేసి నేనే అడుగుతూ ఉంటాను, మాకు కొంచెం ఈఎంఐ కొంచెం ప్రాబ్లం ఉంది, మంత్ షూటింగ్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం అలా అప్పుడు చేస్తూనే ఉంటుంది, నువ్వు ఇంత సంపాదించి ఇంకా నన్ను అడుగుతావు. సో ఈ ఫనీ బాగుంటది. అవునా? అదే ఎంత సంపాదించినా పేరెంట్స్ దగ్గర 1 రూపాయి తీసుకున్నా కూడా ఆ ఫీల్ వేరుంటుంది. అండ్ యూనో
ఈవెన్ నాకైనా అలాగే అనిపిస్తుంది తీసుకోవాలని చెప్పి. దట్స్ నేచర్ అనమాట. సో ఇప్పుడు మమ్మీ హ్యాపీ ఉన్నారా? Yeah, 100%. మీ రిలేటివ్స్ అందరూ కూడా Yeah. యాక్సెప్టెడ్ 100% అందరూ కామ్ అయిపోయారు. ఫైన్. సో ఏంటి ఎటువంటి స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేశారు ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు రావడానికి? స్ట్రగుల్స్ ఇన్ ద సెన్స్ అంటే అందరూ అందరి లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. నేను నా లైఫ్లో మెయిన్ ఫేస్ చేసిన స్ట్రగుల్ అయితే అదే. అంటే చిన్నప్పటి నుంచి నేనైతే ఎప్పుడు కష్టం చూసింది అయితే లేదు, అంటిల్ అండ్ అన్లెస్ నా ఫాదర్ ఉన్నంత వరకు. సో వన్స్ హీఈస్ గాన్, అప్పటి నుంచి నేను స్ట్రగుల్ అనేది చూసాను. అంటే ఇది ఎవరికి తెలియని సీక్రెట్, ఇది ఫస్ట్ టైం చెప్తున్నాను. నేను కాలేజ్ చేస్తున్న టైంలోనే మీకు అప్పుడు బ్రాడ్బ్యాండ్స్ అంటే వైఫై రూటర్స్ ఉంటుంది. సో అవి సేల్ చేయడానికి కానీ ఆ టైంలో వడాఫోన్, ఐ థింక్ అప్పట్లో వడాఫోన్ కొంచెం మంచిగా ఉంటుంది, అవి సేల్ చేయడానికి కానీ ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద జాయిన్ అయ్యాను. మీరా? చదువుకుంటూ నాకు అసలు అది ఏంటో కూడా తెలియదు. అప్పుడు దాకా నేను ఒక ఇంట్లో పెరిగి డాడీ వాళ్ళు కార్లో తీసుకుని ఆ ఎన్విరాన్మెంట్ తప్ప నాకు వేరే ఎన్విరాన్మెంట్ ఎప్పుడూ తెలియదు. సడన్ గా అంతా మారిపోయేసరికి నేను వెళ్ళాల్సి వచ్చింది. మమ్మీ వాళ్ళకి ఒక సపోర్ట్ అవ్వాలి కదా, సరే వెళ్తాను చేసుకుందాం అని చెప్పి వెళ్తే ఒక 1 month నేను చేస్తే నాకు అసలు నా ఫేస్ నేను చూసుకోలేకపోయాను. బికాస్ విజయవాడ ఎండలు ఎంత హారబుల్ ఉంటాయి మనకి. సో అది చేసినప్పుడు లిటరలీ చాలా ట్యాన్ అయిపోయాను. ఏంటి నేను ఇలా అంటే టైంకి ఫుడ్ తినేవని కాదు, సంథింగ్ టార్గెట్స్ అంటూ ఉండేవి. 1.5 months చేసి నేను ఇది జాబ్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ చదువు అయిపోయిన తర్వాత చదువుతూనే. ఎప్పుడు ఏం చదువుతున్నారు అప్పుడు? అట్ దట్ టైమ్ ఐ వాజ్ లైక్ బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తూనే నాకు ఏంటంటే కాలేజ్ లో నాకు పర్మిషన్ ఉండేది అనమాట. సో ఎక్కువ ప్రెజర్ పెట్టరు కాలేజ్ టైంలో కూడా. ఎన్ఆర్ఐ కాలేజ్ కదా? ఎన్ఆర్ఐ కాలేజ్, హీఈస్ వెరీ గుడ్ కాలేజ్ అసలు. సో అది చేసుకుంటూ ఒక్కసారి మా మమ్మీ నన్ను చూసి నేను ఇంత పాడైపోయిన తర్వాత వద్దు ఇంక చెయ్యొద్దు, ఆ మనీ కూడా మనకేమో దాపే అని ఆవిడ అక్కడ స్టాండ్ తీసుకున్నారు. నేను ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాను, నేను ఇలా మిమ్మల్ని చూసి మీరు కష్టపడద్దు, మీరు ఇలా చేయొద్దని అక్కడ స్టాండ్ తీసుకున్నారు. లేకపోతే ఆవిడ ఆ రోజు స్టాండ్ తీసుకుని ఉండకపోతే ఈరోజు నేను ఏ స్టేజ్లో ఉంటానో ఐ డోంట్ ఈవెన్ నో, నాకు నిజంగా తెలియదు. బికాజ్ నా డ్రీమ్ అంతా వేరు. చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న చదువు కానీ నా డ్రీమ్స్ కానీ అంతా టోటలీ డిఫరెంట్. అవునా? యాక్ట్ అవుదాం అనుకున్నారా? అస్సలు నా డైరీలో లేనిది అది. బికాస్ అప్పట్లో యాక్టింగ్ అంటే చిరంజీవి గారి అవన్నీ సినిమాలకి వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూసి వా అనుకుంటాం తప్ప నాకు అసలు దాని మీద కొంచెం కూడా లేదు. నాకు ఉన్న ఒకటి ఏంటంటే ఒక పైలట్ అవ్వాలని చెప్పి, లేదా ఎయిర్ హోస్టర్స్ లైక్ ఎయిర్ ఫోర్స్ లో వెళ్ళాలని. అది కుదరలేదు. బట్ తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో సివిల్ ఇంజనీర్ గా చదువుతూ ఉన్నాను. సో అలా వెళ్తుంది. ఈ లోపు ఫాదర్ది ఇది అయింది. సో అది ఒక్కటే నా లైఫ్ లో చాలా పెద్ద స్ట్రగుల్ అంటే నా ఫాదర్ది. మిస్ అవుతూ ఉంటారా ఫాదర్ ని? చాలా గుర్తొచ్చినప్పుడల్లా ఐ విల్ బి లైక్ చాలా సైలెంట్ అయిపోతాను, ఎవరికి కనబడకుండా కొంచెంసేపు వెళ్ళిపోయి. షేర్ ఎనీ మూమెంట్ విత్ యువర్ ఫాదర్ లైక్ యు నో దట్ యు మర్చిపోలేనిది మూమెంట్ అంటే అది కొంచెం ఫన్నీ. అంటే అందరు ఫాదర్స్ చేసేది. ఒకసారి నేను డిప్లొమా చేస్తాను, అప్పుడు నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, ఏ ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అవ్వలేదు. అప్పుడు ఏంటంటే కొంచెం 10th నుంచి బయటకు వచ్చి డిప్లొమాకి వచ్చినప్పుడు కొంచెం కల్చర్, ఫ్రెండ్స్ కల్చర్ మారుతుంది కదా. సో అప్పుడు ఎగ్జామ్స్లో నేను 2 subjects ఫెయిల్ అయ్యాను. ఓ అవునా? 2 subjects ఫెయిల్ అయ్యాను. అది డాడీకి తీసుకొచ్చి రిపోర్ట్ చూపించాను, ఇలా 2 subjects ఫెయిల్ అయ్యాను. చూపించగానే ఒక్క నిమిషం కూడా ఏం మాట్లాడలేదు, అలా లేచే పల్లెమని కొట్టారు. అవునా? అస్సలు అది నాకు ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. బికాజ్ ఆయన చిన్నప్పటి నుంచి ఎప్పుడు నన్ను కొట్టింది లేదు. ఫస్ట్ టైం అసలు నాకు అసలు చాలా గుర్తుండిపోయింది. ఓన్లీ నేను చెప్పారు మీరు వెళ్ళి అట్లీస్ట్ మీ డాడీకి, చాలా మంది కూడా చెప్పరు. బట్ అంటే నేను దాచుకోను, నాకు అలవాట్లేదు దాచడం. ఏదన్నా అది తప్పైనా రైట్ అయినా మాట్లాడేస్తాను, చెప్పేస్తాను. దాచుకుంటాం మనకి చేత కాదు. సో నేను అలా చెప్పేసినప్పుడు పెళ్ళమని కొట్టారు. కొట్టి నెక్స్ట్ టైం ఇలా అయ్యిందంటే మాత్రం ఇంట్లో నుంచి బట్టలు ఇచ్చి పంపించేస్తాను. ఇంకా అప్పటి నుంచి ఏ సెమిస్టర్ ఫెయిల్ అవ్వలేదు, మొత్తం అన్ని పాస్ కట్ చేస్తే కాలేజ్ టాపర్. ఓ ఎన్ఆర్ఐ కాలేజ్ టాపర్ అప్పుడు వికాస్ కాలేజ్ డిప్లొమాలో. అవునా? ఓహో నైస్ నైస్. ఈ సెట్ లో కూడా, ఈ సెట్ ఆర్ ఐ సెట్ రిమెంబర్ గుర్తులేదు, దానిలో కూడా టాప్ ర్యాంక్ వచ్చింది. ఓ సూపర్. అయితే గ్రేట్. అయితే మంచి స్టూడెంట్, ఒక ఇంజనీర్ కాబోయి అంటే చదువుకుంటే మంచి స్టూడెంట్, చదవకపోతే బ్యాడ్ స్టూడెంట్. అదేలే, ఇంజనీర్ కాబోయి యాక్టర్ అయ్యారు.
యా సో ఫైన్, మొత్తానికి అయితే ఇప్పుడు సెట్. Right now, సో ఇక రీసెంట్ గా మనం చూస్తున్నట్లయితే ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ మన కౌశిక్ గారు ఫైట్ చేస్తున్నారని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ దట్ రీసెంట్ గా నిన్న శివాజీ గారి కొన్ని వర్డ్స్ కూడా కాంట్రవర్షియల్ గా అయ్యాయి. Yes, yes. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అంటే నాకైతే ఆయన మాట్లాడిన దానిలో తప్పుగా అయితే అనిపించలేదు చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తప్పు మాట ఉంది అంటే ఒక్క వర్డ్, అది సంథింగ్ సామాలు అన్న మాట కొంచెం కన్వే చేసిన విధానం రాంగ్ ఏమో, కానీ ఆయన ఇంటెన్షన్ అయితే రాంగ్ కాదు. ఇది ఓపెన్ గా చెప్తాను. ఎందుకంటే ఆయన ఒక ఫాదరే, ఆయన ఆబ్వియస్లీ 50+ ఇయర్స్ ఉండుంటాయి ఆయన. అవునవును. సో ఎన్నో చూసి వచ్చి ఉంటారు, ఎంతో మంది లేడీస్ ని, ఎంతో ఇండస్ట్రీని కానీ ఎంతో మంది జనాల్ని చూసి వచ్చి ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఆయనకి కెరియరే లేదు. స్టార్టింగ్ చెప్పాలంటే మొన్న ఒక 10 years బ్యాక్ వరకు కూడా ఆయన బిగ్ బాస్కి వెళ్ళక ముందు వరకు కూడా శివాజీ గారు ఏ వర్క్ కూడా చేస్తాను నేనైతే చూడలేదు. అవును. సో చాలా అయిపోయారు. సో అలాంటి పర్సన్ ఒక రాంగ్ గా పోర్ట్రేట్ చేసే వర్డ్ అయితే అంత ఈజీగా యూజ్ చేయరు. సో అక్కడ స్టేజ్ మీద యూజ్ చేయడం జరిగింది అంటే కొన్ని, ఇప్పుడు మొన్న లులుమాల్లో జరిగిన సిచ్యువేషన్ ఉంది ఒక హీరోయిన్ కి. సో ఆ బేస్ మీద అమ్మ మీరు బట్టలు వేసుకునేటప్పుడు జాగ్రత్త అమ్మ అన్న ఉద్దేశంలో ఒక తండ్రి కూతురికి చెప్పినట్టుగా, కానీ ఇప్పుడు ఆయన అప్పటికి చెప్పారు మీరు అందరూ కూడా నా కూతురు లెక్క అమ్మ, మంచి చెప్పడంలో తప్పేం కాదు కదండి. ఇప్పుడు మంచి చెప్పిన అది రాంగ్ గా పోర్ట్రేట్ అవుతుంది బయట. అంటే ఇప్పుడు లేడీస్ కి ఆబ్వియస్లీ ఫ్రీడమ్ ఉందండి. ఫ్రీడమ్ ఖచ్చితంగా ఉంది, ఉండాలి. అది జనరల్ ఈక్వాలిటీ అంటారు. లేదా ఇప్పుడు మీరు పాడ్కాస్ట్ చేస్తున్నారు, మీలాగే చాలా మంది పాడ్కాస్ట్ చేసే లేడీస్ కూడా ఉన్నారు కదా, లేడీ పాడ్కాస్ట్ చేసేవాళ్ళు, ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు లేడీస్ లో కూడా ఉన్నారు కదా. సో ఒకప్పుడు అలా లేదు కదా. ఒకప్పుడు ఏది చేసినా ఆబ్వియస్ చెప్పాలంటే అబ్బాయిలే చేసేవాళ్ళు. ఇప్పుడు జాబ్స్ అమ్మాయిలు చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు. చెప్పాలంటే అబ్బాయిలే తగ్గిపోయారు జాబ్స్ చేసేవాళ్ళు. సాఫ్ట్వేర్ లో చెప్పాలి, ఎడ్యుకేషన్ వాళ్ళే ఫస్ట్ టాప్ లో ఉంటారు, అందరూ వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడ అబ్బాయిలకి లేదు చెప్పాలంటే. అలాంటిది ఒక అబ్బాయి అమ్మ నువ్వు ఇలా ఉండు, మీరు ఇలా ఉండండి, పద్ధతిగా చీరలు కట్టుకోండి అని అనటంలో తప్పు అంటే నా ఉద్దేశంలో తప్పు అయితే కాదు. ఆయన చెప్పిన మాట విధానం కొంతమందికి తప్పుగా అనిపించుండొచ్చు, కానీ ఆయన ఇంటెన్షన్ అయితే తప్పు కాదు. మేబీ ఆ ఒక ప్లేస్ అంటే ఆయన చెప్పిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో ఇలాంటి వర్డ్ రివీల్ చేయటం వల్ల కొంచెం బయటకి రాంగ్ గా పోర్ట్రేట్ అయింది అన్నది నా ఉద్దేశం. అండ్ ఇంకో వర్డ్ దానికి చెప్పండి. ఇట్స్ ఓకే. సో మరి దానికి ఆపోజిట్ చేస్తూ చాలా మంది, మన అన్సూయ గారు కావచ్చు, తర్వాత చిన్మయ్య గారు పెద్ద పెద్ద పోస్టులు పెట్టారు అని చెప్పారు. మరి ఏం చెప్తారు మరి వాళ్ళకి? ఆబ్వియస్లీ అనసూయ గారికి మనం సమాధానం ఇవ్వలేము, మనం ఏమి చెప్పేది కూడా కాదు. ఆవిడ చెప్పేది కూడా ఆవిడ విధంలో రైట్ అవ్వచ్చు, కానీ నేను మాట్లాడేది ఒకటి శివాజీ గారి గురించి మాత్రం చెప్పగలను. ఆయన ఇంటెన్షనల్లీ రాంగ్ అని చెప్పి ఏ ఆడవాళ్ళని పోర్ట్రేట్ చేయలేదు. అమ్మా మీరు ఇలా ఉంటే బాగుంటది. ఇప్పుడు నేనే కాదు, ఏ అబ్బాయి అయినా అడగండి, నన్నే కాదు ఎంతమంది అబ్బాయిలనైనా అడగండి. ఒక ఆడపిల్ల బయటికి బట్టలు ఒక విధంగా, ఇప్పుడు స్కర్ట్స్ వేసుకొని వెళ్ళారు అనుకోండి, 1 piece వేసుకొని వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా ఒక అబ్బాయి కళ్ళు వెళ్తే చూస్తారు. అది మీరు చుడిదార్ కానీ లంగావనీలు కానీ పద్ధతిగా ఒక హోమ్లీగా వెళ్ళండి, ఏ అబ్బాయి అంత ఇంటెన్షనల్గా ఎవరు చూడాలనుకోరు. ఇప్పుడు మీరే చూడండి, ఒక 10 మంది ఆడపిల్లలను చుడిదార్లో పెట్టి, లేదా ఒక్క అమ్మాయిని మీరు స్కర్ట్స్లో పెట్టి ఒక చోట నుంచోబెట్టినా చుట్టూ చూసే వాళ్ళందరూ అమ్మాయినే చూస్తారు. మళ్ళీ అక్కడ ఏమంటారు, మీ చూసే చూపు తేడా అంటారు. అరే ఎలా అది చూసే చూపు తేడా? 10 మంది ఆడపిల్లలను వదిలేసి మేము వాళ్ళని ఒక్కరిని ఎందుకు చూస్తాము? మీరు అలా కనబడుతున్నారు కదా, అది కాకుండా నార్మల్గా ఉంటే మేము ఎందుకు చూస్తాం? నార్మల్గానే చూస్తాం. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పద్ధతిగా కనిపించే ఒక అమ్మాయి ఎవరైనా కనబడితే ఆ అమ్మాయిని చూస్తే అబ్బా ఇలాంటి అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలరా అనే అనిపిస్తుంది. ఆబ్వియస్లీ లేదు, ఒక స్కర్ట్స్ కానీ లేకపోతే 1 piece కానీ కొంచెం ఆక్వర్డ్గా లిటిల్ బిట్ ఉన్న అమ్మాయిని చూస్తే ఏంట్రా ఇలా ఉందని మనం ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్ మాట్లాడుకోమా. ఈవెన్ నాకు ఒక ఫ్రెండ్ బ్యాచ్ ఉండొచ్చు, ఇప్పుడు మాలో మేము మాట్లాడుకుంటాం కదా, ఏంట్రా ఇలా వేసుకుంది, లేకపోతే ఇలాంటి బట్టలు, అరే వీళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడట్లేదు, ఏం చెప్పట్లేదా అంటే మేబీ వాళ్ళకి తెలియకపోవచ్చు, లేదా తెలిసినా వేసుకోవచ్చు, అది వాళ్ళ పర్సనల్. కానీ ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళకు ఉంటే, అలాగే శివాజీ గారు ఆయన ఇంటెన్షనే చెప్పారు అండ్ మంచి గురించే చెప్పారే తప్ప ఏ లేడీని కానీ ఏ అమ్మాయిల్ని కానీ క్రిటిసైజ్ చేయాలి, తక్కువ చేసి అయితే చూపించాలని కాదు.
ప్రతి విషయంలో కూడా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎస్ ఆబ్వియస్లీ కదా. సో అదొక సజెషన్ లాగా అనిపించింది అందరికీ. సో కానీ గ్లామర్ ఇండస్ట్రీ ఎస్ అంటేనే మాక్సిమం అందరూ కూడా మనం చూస్తూ ఉంటాం. Yep. సో మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు దానికి సంబంధించి? నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూశాను. అంటే కొంతమంది ఇలాగే శివాజీ గారి దాని ఈ కాన్సెప్ట్ మీద రీల్ చేసి పోర్ట్రేట్ చేస్తున్నారు. అంటే శివాజీ గారు ఇలా చేశారు, మరి ఇండస్ట్రీలో ఇంతమంది డైరెక్టర్స్ కానీ ఆడవాళ్ళని ఇలాంటి బట్టలు వేసుకోండి, ఈ సీన్ చేయండి, ఇంత ఎక్స్పోజ్ చేయండి అని అంటున్నారు కదా అని. వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్పాలి. ఇందాక కూడా నేను ఒక పాడ్కాస్ట్ చేస్తే ఎయిర్ హోస్టెస్ అండ్ మోడల్ అని కూడా అదే చెప్పింది. డైరెక్టర్స్ ఉన్నారు కదా, డైరెక్టర్ స్కిల్ శివాజీ గారు చెప్పొచ్చు కదా అని అడిగారు. అదే అవుట్ వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తానండి. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు నీ ప్రొఫెషన్ లో నువ్వేం చేసినా అది ఒక ప్రొఫెషన్ కిందే వస్తుంది. ఓకే, నువ్వు ప్రొఫెషన్ వర్క్ చేయడానికి వెళ్ళావు, అది వర్క్ కిందే వస్తుంది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వేంటన్నది అది నువ్వు. అంటే వర్క్ ప్రొఫెషన్ని నీవి పర్సనల్ లైఫ్ని ఇంక్లూడ్ చేయకండి, నా ఇంటెన్షన్ అయితే. ఎందుకంటే ఇండస్ట్రీలో నువ్వు ఒక వర్క్ చేయాలి, ప్రొఫెషన్గా వెళ్ళాలంటే, ఎదగాలి అనుకుంటే, ఎస్ ఆ స్క్రిప్ట్ అలా ఉంది, సీన్స్ అలా ఉన్నాయి, విల్ యూ అగ్రీ? డైరెక్టర్ చెప్తాడు. ఇప్పుడు చెప్పకుండా అయితే ఏ డైరెక్టర్ షార్ట్లోకి వచ్చేసి మనం ఇలా చేయని ఎవరు చెప్పరు కదా. చెప్పిన తర్వాత నువ్వు ఒప్పుకుంటేనే కదా ఆయన చేయమంటారు. నువ్వు ఒప్పుకోకపోతే వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్తారు. నీకు నచ్చలేదు వేరే హీరోయిన్ చూసుకుంటారు, వాళ్ళు చేసే వాళ్ళని చూస్తారు. మీరు ఎందుకు చేస్తున్నారు? సరే చెయ్యాలి, బికాస్ మీకు క్యారెక్టర్ వర్క్ అనిపించచ్చు, లేకపోతే దానివల్ల యూ విల్ గెట్ గుడ్ నేమ్ కానీ ఫేమ్ కానీ మంచి ఇన్కమ్ కానీ వస్తుంది అన్నప్పుడు చేయండి. కానీ వర్క్ని వర్క్ లాగే చూడండి, ప్రొఫెషన్లో చూడండి, పర్సనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ లాగే పెట్టుకోండి. అంతేకాని ఈ రెండింటిని ఇంటర్కమ్ చేసి ఇప్పుడు అక్కడ మరి అలాంటి బట్టలు వేసి చేసుకున్నాము, మరి బయటకు వచ్చాక మేము ఇలాగ ఉండక ఇంకా ఎలాగ ఉంటామంటే, అరే అక్కడ అలా ఉండు, బయటకు వచ్చిన తర్వాత నువ్వు కూడా అలాగే ఉంటానంటే నువ్వు ఇంకా అదే క్యారెక్టర్లో ఉండిపోతారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ తీసుకుందాం సార్. డాక్టర్స్ ఇప్పుడు మీకు మన థియేటర్లోకి వెళ్ళి వాళ్ళు ఏది ఆపరేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళు ఎంటైర్ ఎక్విప్మెంట్ అన్ని వేసుకొని చేస్తారు, మాస్క్ వేసుకొని కానీ అన్ని పెట్టుకొని చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో వాళ్ళు అలాగే ఉంటారండి, ఉంటారు కదా. అలా ఎందుకు ఉంటారు? మరి మీరేంటి ఇప్పుడు ఇప్పుడు ఒక యాక్టింగ్ ప్రొఫెషనే కనిపిస్తుందా మీకు? వాళ్ళు అక్కడ అలాగే వేసుకున్నారు, అలాగే ఉండాలి, బయటకు వచ్చాక అలాగే ఉండాలి, అదే కనిపిస్తుంది. సరే అండి, పోనీ సాయి పల్లవి గారిని తీసుకున్నాం. ఏ రోజైనా ఆవిడ లిటిల్ బిట్ ఎక్స్పోజింగ్ చేయటం కానీ, బయటకు వచ్చిన ఏ ఫంక్షన్స్లో కానీ ఆవిడ ఎంత పద్ధతిలో రావాలో ఆవిడ లిమిట్స్లో రావటం కానీ, ఎక్కడైనా ఎక్స్ట్రాగా చేశారా? పోనీ ఒక లిప్ లాక్ సీన్స్ అయినా కానీ ఏమైనా ఆడ్గా చేశారా? చేసినా కానీ మహా అయితే చీక్స్ తప్ప, ఫోర్ హెడ్స్ తప్ప అంతకుమించి ఎక్స్టెండ్ చేయలేదు ఆవిడ. అంటే ఆవిడని ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆవిడలాగే అందరూ ఉండండి అని చెప్పట్లా. ఉన్నారు అలాగే ఉండేవాళ్ళు కూడా. ఉండని వాళ్ళకి కొంతమందికి నచ్చదు మనం మాట్లాడే విధానం కానీ మనం చెప్పే విధానం. వాళ్ళకి ఎక్కడో ఖాళీ కొంచెం సీరియస్గా మాట్లాడచ్చు, వాళ్ళకి అరే ఏంటి ఇలా దీనిలో ఇలా మాట్లాడకపోతే రేపు అప్కమింగ్ జనరేషన్స్కి మనం ఏం చెప్తామండి? ఇప్పుడు పిల్లలు చూస్తున్నాం, పిల్లల్ని ఇప్పటి నుంచే పేరెంట్స్ స్లీవ్లెస్ లేసి పంపారు. అరే నాకు తెలిసి మా పేరెంట్స్ కానీ స్లీవ్లెస్ కానీ నేను అప్పట్లో షార్ట్లు వేసుకుంటే నీ ఏజ్ అంతా అప్పుడే షార్ట్లు వేసుకుని తిరుగుతున్నా పెళ్ళి అని కొడుతుండే. అంతెందుకు సార్, మన స్కూల్లో మన ఒక ఏజ్ వరకు మనకి నిక్కర్లు అంటూ ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు స్కూల్స్లో. ఇక్కడ వరకే నిక్కర్లు అంటూ ఉండేవి, షూస్ వేసుకోవాలి, అవి కూడా ఇక్కడ దాకా సాక్స్లు ఉండాలి అని క్లియర్గా అప్ టు 7th క్లాస్ అనుకుంటా. తర్వాత మనకు ప్యాంట్స్ వచ్చేవి. ఎందుకు వచ్చేవి సార్ ప్యాంట్లు? ఎందుకు? లేకపోతే ఒక ఆడపిల్లకైనా కానీ ఆ స్కర్ట్స్ ఎందుకు ఇంకా మంచిగా వేసుకోవాలని ఎందుకు వచ్చేవి? ఒక ఆడపిల్ల అన్నప్పుడు వాళ్ళకి ఆ టైంలో సర్టెన్ థింగ్స్ ఉంటాయి కాబట్టి, సో దానికి మళ్ళీ ఎవరు కూడా ఏ అబ్బాయికి తప్పుగా వెళ్ళకూడదని అవి ఉన్నాయి చిన్నప్పటి నుంచి. అవన్నీ ఇప్పుడు మనకి జనరేషన్ మారుతూ ఉంటుంది, మనం అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం, ఇవన్నీ కూడా మారిపోవాలి అంటే ఎలా రైట్ ఎలా రాంగ్ అది. సో మరి ఫైనల్ ఏం చెప్పాలనుకుంటారు మీరు? నేనైతే అదే సార్, శివాజీ గారు మాట్లాడిన మాటలు అయితే తప్పు అయితే లేదు అనుకున్న మాట. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు కూడా దానికి పోస్ట్ చేస్తూ చెప్పారు, ఆయన చెప్పిన దానిలో తప్పేం లేదు, మన మంచిగా చెప్పారు. అంటే తీసుకునే వాళ్ళ ఉద్దేశంలో రాంగ్గా కన్వే అయితే అది వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ థింగ్ అండి. ఆయన చెప్పిన ఉద్దేశం అయితే మనం మంచిగా ఉండాలి, ఆడపిల్లలు మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే చెప్పారు. ఓకే,
యా ఫైన్. సో మంచిని తీసుకున్నారు. సో కాబట్టి మనం మంచిని తీసుకోవడం బెటర్గా, ఎందుకు నెగిటివ్ తీసుకొని దాన్ని ఆలోచించుకొని పెద్ద గొడవలు, సో అంత అక్కర్లేదు. యా సో ఫైన్, చెప్పండి ఇంకా మీ సీరియల్స్ గురించి. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీరియల్? ఇందాక నీకు చెప్పినట్టే శతమానం భవతి. శతమానం భవతి మెయిన్లీ అదే. యా ఓకే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఘరానా మొగుడు ఘరానా చేస్తున్నారు. మొగుడు. సో ఎలా ఉంటుంది అసలు మీ యొక్క షూటింగ్ స్కెడ్యూల్ కావచ్చు? మంత్కి ఎన్ని రోజులు షూట్ చేస్తూ ఉంటారు? మంత్కి ఒక 12 days మేము షూట్ చేస్తాం చెప్పాలంటే. Hmm. ఈ 12 days లో 1 month కి సరిపడా ఎపిసోడ్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, 1 month షూట్స్ అన్ని కూడా 12 days లో 12 days లో మనకి అయిపోతుంది. అండ్ టైమింగ్స్ అంటారా, సమ్ టైమ్స్ మార్నింగ్ 9 6 to నుంచి 9 వరకు ఉంటాయి, లేదు 6 నుంచి 6 ఉంటాయి. అంటే ఇర్రెగ్యులర్ టైం, డిపెండ్స్ Okay. అపాన్ స్క్రిప్ట్ బట్టి లేదా ఆర్టిస్ట్ లో ఒక ప్రాబ్లమ్స్ బట్టి కొంచెం వేరీ అవుతూ ఉంటాయి. ఓకే. ఒక క్యారెక్టర్ ఇప్పుడు మీకు సీరియల్ కి డిఫరెన్స్ ఉంటుంది. Yep. హీరో అంటే హీరో, విలన్ అంటే విలన్, అవునవును మారిపోవాలి. అవును. సో ఒక క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు Huh. మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? ఆబ్వియస్లీ ఫస్ట్ ఇప్పుడు మనకి అంటే ఆ రోల్ లోకి ఎంటర్ అవ్వాలంటే వీ హావ్ టు ప్రిపేర్. కొంచెం టైం పడుతుంది. Ah. ఈవెన్ ఏ రోల్ అయినా కానీ, ఇప్పుడు Mhm. నేను చేస్తున్న ఘరానా మొగుడు సీరియల్ అయినా కానీ ఆ రోల్ లోకి నేను వెళ్ళాలంటే లిటిల్ బిట్ నాకు కొంచెం టైం పడుతుంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ కొంచెం మనకి మనం మౌల్ చేసుకోవాలి మన మైండ్ సెట్ ని కానీ ఎవ్రీథింగ్. సో ఆ కాస్ట్యూమ్స్ యొక్క ప్యాటర్న్ కానీ కొంచెం టైం అయితే నాకైతే పట్టింది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీరియల్ నేను ఇప్పుడు ఒక రీప్లేస్డ్ గా చేస్తున్నాను. నా బిఫోర్ ఒక పర్సన్ చేశారు, ఓకే. బట్ ఆయన ఏంటంటే ఈజ్ లైక్ ఈ ఫీల్డ్ కి సంబంధం లేదు, తెలియకుండా ఆయన వచ్చారు, ఆయనకి యాక్టింగ్ అనేది అసలు రాదంట. సో కొంచెం ప్రాబ్లం అంటే నేను ఇన్వాల్వ్ అయ్యాను. సో ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసి మిమ్మల్ని రీప్లేస్ చేసి నన్ను ఒక సెకండ్ హీరోగా తీసుకున్నారు. ఓకే. సో నాకు కొంచెం టైం పట్టింది, బట్ తెలిసింది కొంచెం మనకి అలవాటు ఉన్నప్పుడు. అండ్ క్రూ ఒకటి మనకి చాలా కన్వీనియంట్ ఉంటుంది. ద డైరెక్టర్ కానీ కో డైరెక్టర్ కానీ మేనేజ్మెంట్ అంతా కూడా మనకి చాలా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కొంచెం త్వరగా కలిసిపోయి ఆ క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ త్వరగా వెళ్ళిపోతాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా నాకు ఆల్రెడీ ప్రీవియస్ గా చేసిన వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి, అండ్ ఫ్రెండ్స్ మోర్ ఓవర్ చాలా మంది. సో చాలా కన్వీనియంట్ గా ఐ కుడ్ సీ దట్. మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా కూల్ గా నర్వస్ గా మీరు అవును ఆన్సర్ ఇచ్చారు. నౌ యు ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. Yes, yes, yes. తెలుస్తుంది ఒక సక్సెస్ పర్సన్ ఎట్లా ఉంటారంటే Yes, తెలుస్తుంది. Yes, yes. సూపర్. సో మీ యొక్క ఫస్ట్ సెట్ లో ఫస్ట్ షూట్ అసలు ఏంటి, ఎప్పుడు, అప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు? మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకొని ఎట్లా అనిపించింది? ఫస్ట్ సెట్లో అంటే కమింగ్ టు సీరియల్స్ అయితే చెప్తున్నాం. నాకైతే ఫస్ట్ చేతులు షివర్ అయినాయి. అంటే నాకు ఏం తెలియదు. డైరెక్టర్స్ కూడా షార్ట్ అవ్వకపోతే అరుస్తారు కదా. ఖచ్చితంగా, బికాస్ నేను కొత్తగా వచ్చాను కదా. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అంటే మేడం సార్ ఇంకోటి చేయండి అని చెప్తారేమో. నేను కొత్తగా వచ్చా కాబట్టి నాకు చాలా భయం వేసింది. మళ్ళీ ఈజ్ లైక్ వెరీ ఎక్స్పీరియన్స్ చిరంజీవి గారు అని చెప్పి చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. సీన్ కూడా భలే సీన్, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నాకు ఒక లవర్ ఉంటారు, హర్ నేమ్ ఇస్ భవానీ, శతమానం భవతి. భవానీ. అది ఏంటంటే ఒక గార్డెన్ మొత్తం ఫ్లవర్స్ నింపేసి ఉంటారు. మేము ఫస్ట్ టైం కలుస్తాం. నేను అదేదో రాఘవేంద్ర గారు సినిమాల్లో చూపించినట్టు అనమాట. ఆ పూల మీద మేము పడి దొల్లుతూ ఉంటాం. అంటే తన ఆపోజిట్ లో దొల్లుతూ ఉంటది, నేను ఇటు సైడ్ దొల్లుతూ ఉంటాను. వచ్చి ఇద్దరం కూర్చొని ఇలా చూసుకొని మొహం చూసుకొని లవ్ కైండ్ ఆఫ్ మాట్లాడుకుంటాం. ఆ సీన్ చేసినప్పుడు ఐ టుక్ మినిమం 5 takes పట్టింది నాకు. చాలా భయం వేసింది, ఏమంటారు. కానీ ఈజ్ లైక్ వెరీ కన్వీనియంట్. మనకి ఇంకోటి చేయండి రామ్, ఏం కాదు, టైం తీసుకో అన్నట్టు. అంటే నేను వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా నాకు కొంచెం కన్వీనియంట్ గానే ఉన్నారు నాకైతే. సో ఇప్పటి వరకు నేను అంత ఫియర్ అవుతూ భయపడుతూ వర్క్ చేసింది అయితే లేదు. ఏదైనా కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళాను, కాన్ఫిడెంట్ గా చేసి వచ్చాను. సో ఇందాక మీరు టఫెస్ట్ సిచ్యువేషన్ చెప్పారు. సో వాట్ వాజ్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? హ్యాపీయెస్ట్ అయితే చాలా ఉన్నాయి, బట్ ఇంకా కావాలి. ఇప్పటికైతే నేను ఇంకా అంత హ్యాపీఫుల్ గా ఉన్నాను అని అయితే కాదు. ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉండాలి. ఇప్పటికి ఐఎమ్ నాట్ దట్ హ్యాపీ చెప్పాలంటే. ఓకే. సో మరి ఇంత హ్యాండ్సమ్ హీరోకి ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇప్పటి వరకు? ప్రపోజల్స్ ఆబ్వియస్లీ అందరికీ వస్తాయి. హ్యాండ్సమ్ తో నవేడేస్ పని లేదు. బికాజ్ మీకు ఈ ఒక పాయింట్ నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ జనరేషన్ అవ్వచ్చు, ఏ జనరేషన్ అయినా అవ్వచ్చు, లవ్ని లవ్లా చూడాలి. అంటే ఒక ప్రేమ అనేది ఇట్స్ లైక్ వెరీ ప్యూర్ థింగ్. ఓకే, దాన్ని చాలా మంది చాలా మిస్యూజ్ చేసుకుంటున్నారు. లైక్ మీకు బయట చూస్తున్నారు డివోర్సెస్ అన్ని కూడా హైయెస్ట్ డివోర్స్ రేట్ ఇప్పుడు ప్రెజెంట్. నేను ఒకప్పుడు డివోర్స్లు అంటే అమ్మో అనుకుని భయపడే సిచ్యువేషన్ నుంచి ఈరోజు డివోర్స్ అంటే పెద్ద ఇదా అన్న అంత లెక్క లేకుండా అయిపోయింది. ఎందుకు అంటే ఇక్కడి నుంచే, బికాజ్ మన పేరెంట్స్ గైడెన్స్ అనేది సార్
ఖచ్చితంగా సరిగ్గా లేకపోతే ఏ పిల్లలు ఒక రైట్ రూట్లోకి వెళ్ళరు. ఈవెన్ ఎవరైనా వాళ్ళు అవ్వచ్చు, నేను అవ్వచ్చు. ఈరోజు నేనేదో రైట్ రూట్లో ఉన్నాను అని చెప్పను, నేను ఎన్నో మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. కానీ మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, మనకంటూ మనస్సాక్షి ఉంటుంది కదా. సో నువ్వు తప్పు చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు అన్న ఒక క్లారిటీ నీకుంటే ఇట్ విల్ బి ఓకే. అది ఏం లేకుండా రిగ్రెట్స్ ఏమీ లేకుండా మనం చేయాల్సిన తప్పు చేసేసి ఎదుటి వాళ్ళ మీద తోసేసి వెళ్ళిపోతాం అంటే పేరెంట్స్నే నేను అంటాను సార్. నువ్వు నీ పిల్లలు నువ్వు జాగ్రత్తగా కరెక్ట్గా వెళ్ళే రూట్లో నువ్వు కరెక్ట్గా పెడితే వాళ్ళు ఎందుకు నీ మాట వింటారు? అరే చిన్నప్పటి నుంచి ఇప్పుడు 25 ఏళ్ళు నీతోనే పెరుగుతారు. నువ్వు చెప్తే వెనక బయటోడు ఎవడో ఒక సంవత్సరంలో వచ్చి చెప్పేస్తే వాడి మాట వింటున్నారంటే ఎందుకు వింటున్నారు? ఓకే, పాయింట్స్ అన్నీ కూడా అంటే లవ్లా చూస్తే చాలు సార్. బయట అలా లేదు. ఒక్కొక్కరు ఒకళ్ళు లవ్ చేశారు, ఇంకొకరు లవ్ చేసుకుని ఇటు వాళ్ళు అదొక. ఈ జనరేషన్ జెన్సీ గురించి ఏమంటారు మీరు? అమ్మో, బైబిల్ లేసి పారిపోతుందని చెప్పాలి. తెలిసిన వాళ్ళు మా సిస్టర్ వాస్ టెల్లింగ్ అనమాట, చిన్నపిల్లలు అంట, ఈవెన్ స్కూల్ ఏజ్ నుంచి ఇంటర్ 1 month రిలేషన్షిప్ లో ఉన్నాము, బ్రేకప్ అయిపోయింది. సో సెకండ్ మంత్ ఇట్లా మాట్లాడుకుంటారంట పిల్లలు. అసలు నేను మొన్న మా అక్క వాళ్ళ పిల్లలు మా ఇంటికి వచ్చారు. వాడు ఇంకా 10th కూడా కదా, 9th క్లాస్. వాడికి ఆల్రెడీ 3 బ్రేకప్స్ సంథింగ్ అన్నాడు. రే ఏంట్రా మీ అమ్మ ముందు అంత ఓపెన్ గా మాట్లాడుతున్నావు? అదే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ముందు మాట్లాడలు అని కొడితే వాత పెట్టేవాళ్ళు తీసుకెళ్ళి, అదే ఎక్కడికైనా లేదా ఇంట్లో పెట్టేసేవాళ్ళు. అప్పట్లో ఫోన్లే ఉండేవి కాదు కదా మన చేతుల్లో. జైన్ సినిమాలు అదే అప్పట్లో ఫోన్ కూడా మనకి ఇచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఏంటంటే సార్, ఆ ఫ్రీడమ్ వల్ల పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాం. మన కల్చర్ని, మన అప్కమింగ్ జనరేషన్స్ని మనమే పాడు చేస్తున్నాం. ఎవడో వచ్చి మన పిల్లలకి చెప్పేసి అవి చెప్పి ఏవో చూపించాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే పాడు చేస్తున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు అన్నం తినట్లేదు అనుకోండి, మనం ఫస్ట్ చేసే పని ఏంటి? ట్యాబ్లు ఇచ్చేస్తున్నాం, ఫోన్లు ఇచ్చేస్తున్నాం, చూసుకోండి అమ్మా, ఈ బొమ్మలు చూసుకోండి, అవి చూసుకోండి. అందులో ఏమైనా కరెక్ట్గా ఉంటున్నాయి? పోనీ ఆ బూతులు ఈ బూతులు ఏవో ఒకటి ఉంటున్నాయి. అవన్నీ చూసి వాళ్ళు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు ఒక బూత్ మూట మాట్లాడారంటే అమ్మో వీడు ఇంత మాట మాట్లాడు. ఇప్పుడా అరే అదే కదరా, ఏముంది దానిలో, ఏముంది లైట్ తీసుకో. అలాంటి కల్చర్లోకి మనం వెళ్ళిపోతున్నాం. అంటే నాకు ఒకటే భయం వేస్తుంది, అప్కమింగ్ కల్చర్కి మనం ఏమి చూపించాలి అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నవ్వేడేస్ బాగా చూస్తున్నాను, కొంతమంది ఆడపిల్లలు వాళ్ళు పద్ధతిగానే అన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు గుర్తుందా, మీకు తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు ఏ ఆడవాళ్ళైనా కానీ ఒక చీర కట్టుకోవాలంటే రూమ్లోకి వెళ్ళి తలుపులన్నీ మూసుకొని లేదా కిటికీలన్నీ మూసుకొని, అమ్మో ఎవరైనా చూస్తున్నారు లేదా ముందు వెనక చూసుకొని మరి మార్చుకునేవాళ్ళు ఎవరు లేకుండా. అది ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ, చీర వేసుకుంటున్నారు, అక్కడే చూపించేస్తున్నారు, వేసేసుకుంటున్నారు, ఎలా ఉందంటున్నారు, దిద్దులు పెట్టుకున్నారు, ఎవ్రీథింగ్ చాలా ఓపెన్ అయిపోయింది. సో ఇంత ఓపెన్ గా ఎందుకు వెళ్తుంది జనరేషన్? వెళ్ళాలి సార్, ఎంతవరకు? అరే మన ఎథిక్స్ మనకి ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం అవి కూడా ఉండాలి కదా. అవేమీ లేకుండా దొరికింది కదా కంటెంట్, లేకపోతే ఇలా చూపించుకోవాలి కదా అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే రేపు అన్న రోజులు ఇలాగే ఉంటాయి సార్. ఒక అబ్బాయి తప్పుగా చూపిస్తున్నాడు, తప్పుగా కనబడుతున్నాడు అంటే అరే మీరేం చేస్తున్నారో చూడండి, ఆలోచించండి ఫస్ట్. ఒకప్పుడు ఎందుకు వెళ్ళినాయి, ఒకప్పుడు ఇప్పుడు ఎందుకు ఆగినాయి? అవును. సో అది ఆ విషయంలో నాకైతే అర్థం కాదు సార్. నేను ఏ ఆడవాళ్ళని క్రిటిసైజ్ చేయాలని కాదు, బికాజ్ నేను ప్రతి ఒక్క ఆడపిల్లలకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. బికాజ్ నాకు చెల్లి ఉంది, అమ్మ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. సో నేను అందరికి చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తాను, ఏ ఆడపిల్లకైనా అంత గౌరవం ఇస్తాను. సో అలాంటి వాళ్ళు ఒక రాంగ్ వే ఏదో వెళ్తున్నారో అనిపించి ఒక మంచి మాట చెప్తున్నామే తప్ప వాళ్ళు తప్పు మీరు ఇలా చేయకండి అని కాదు. మీకు నచ్చింది మీరు చేసుకోండి, ఆ ఫ్రీడమ్ మీకుంది, నేనేవ్వండి మధ్యలో చెప్పడానికి. మీకు నచ్చింది నువ్వు చేసుకుంటావు, కానీ ఆలోచించండి. చూసే వాళ్ళు అలా చూస్తున్నారు, మిమ్మల్ని ఇలా మాట్లాడుతున్నారు, ఇలా పోర్ట్రేట్ చేస్తున్నారు, ఇలా చెప్తున్నారంటే ఎందుకు అన్న పాయింట్ మీకు మీరు వేసుకోండి. ఎస్ ఇది మా లైఫ్, మా ఇష్టం, నాకు నచ్చినట్టు మేము ఉంటాం అంటే అరే మీకు నచ్చినట్టు మీరే ఉండండి, మరి వాడికి నచ్చింది వాడు చేస్తాడు, మరి మీకు ఓకేనా? అది కాదు కదా, తీసుకోలేరు కదా. సో దానివల్లే ఈ నవ్వేడేస్ జనరేషన్స్ నాకు అసలు ఈ జెన్జీ అన్న పెట్టిన దగ్గర నుంచి అమ్మో భయం వేస్తుంది. అందరిదే అంటున్నారు, ఏమైనా సజెషన్స్ ఇస్తారంటే మనం ఇచ్చేదారు అంత లేదు మనకి అని చెప్పి వేస్ట్. ఎప్పటి సజెషన్ ఎప్పుడు వినేలా కూడా లేరు. ఇప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలే ఉన్నారు, మా అక్క చెప్తేనే వినరు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, అమ్మ ఇగో నేను చేస్తాను అంటారు. అంటే ఆ ఫ్రీడమ్ ఉంది, ఆ ఫ్రీడమ్ని ఎవరు ఎలా యూస్ చేసుకున్నారు, ఎలా యూటిలైజ్ చేసుకున్నారు, పేరెంట్స్ ఎలా చెప్పుకుంటున్నారు అన్నది మాత్రం. ఇంకోటి ఏంటంటే సార్, ఈ నవ్వేడేస్ ఈ లవ్ మ్యాటర్కి వస్తే ప్రతి ఒక్క పేరెంట్స్కి నేను ఒకటి క్లారిటీగా చెప్తాను, మీకు
పెళ్లి చేసే ధైర్యం సత్తా ఉండి ముందుకు రావాలనుకుంటే మీ పిల్లల్ని లవ్ చేసుకోవడానికి వదలండి. లేదు అన్నప్పుడు మీ పిల్లల్ని అక్కడ ఆపేసి ఇంట్లో కూర్చోబెట్టుకోండి. అంతేగాని మీరు అనవసరంగా వాళ్ళకి ఫీలింగ్స్ తెప్పించి నువ్వు అబ్బాయి బాగున్నాడమ్మా నువ్వు పెళ్లి చేసుకో, లేదు అమ్మాయి బాగుందిరా నువ్వు పెళ్లి చేసుకో, మీ ఇద్దరికి మేము సపోర్ట్ ఉంటాం అని చెప్పి పేరెంట్స్ ముందుకు తీసుకొచ్చి లాస్ట్ మినిట్ దాకా పెట్టి అప్పుడు లాస్ట్లో ఇద్దరు కాకుండా లేదు ఇప్పుడు వీడు నాకు సెట్ అనిపించట్లా, వీడు మంచోడు కాదు, లేదా వాడి బ్యాక్గ్రౌండ్ కనుక్కున్నా ఇప్పుడు కరెక్ట్ కాదు అంటే ఈ లోపు వీళ్ళిద్దరి మధ్యన ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. ఆబ్వియస్లీ ఏ ఆడపిల్లకైనా అబ్బాయిలకైనా ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అక్కడ వాళ్ళు కట్ చేసుకొని మళ్ళీ బయటికి రావాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఈ జనరేషన్లో ఒక కరెక్ట్ పేరు అవ్వాలి అంటే చాలా పెద్ద థింగ్ అది. అలా అవ్వట్లేదు. కానీ అవ్వినప్పుడు పేరెంట్స్గా అర్థం చేసుకుని ముందుకు రావాలి. లేదా అర్థం చేసుకోలేదా అది స్టార్టింగ్లోనే కట్ చేయండి. అంతేకాని ఒక ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళి లాస్ట్ మినిట్కి వచ్చాక ఇక్కడ ఏదో పాయింట్ దగ్గర కట్ చేస్తానంటే మాత్రం కరెక్ట్ కాదు. అది పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను. డెఫినెట్లీ అర్థం చేసుకొని మీ పిల్లలకి మీరే వాల్యూ ఇవ్వండి, మీరే లైఫ్ ఇవ్వాలి. అది ఏ ఆడపిల్ల అయినా అవ్వచ్చు, ఏ మగపిల్లడైనా అవ్వచ్చు. సో ఈరోజు చాలా రామ్ గారు మంచి హంగ్రీగా ఉన్నారు. ఏం జరిగిందో మరి తెలియట్లేదు నాకైతే. లేదు సో ఏంటి మీ లవ్ లైఫ్ ఎలా ఉంది ఏంటి? నా లవ్ లైఫ్ అంటారా, ఇట్స్ లైక్ ఓకే ఏది ఎటు వెళ్తుందో నా లైఫ్ ఎప్పుడు నా చేతుల్లోనే ఉండదు. ఎవరైనా ప్రేమిస్తున్నారా? ఎవరైనా ప్రేమిస్తున్నారా? అంటే నేను ఏది ప్రేమించినా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను, వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు తప్ప మన దాకా విషయాలన్నీ వచ్చి మనం పెట్టుకోము. ఓకే, వాళ్ళు మాట్లాడుకుని అన్ని సెటరేట్ అయితే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఓకే, నైస్. సో యాక్టింగ్ అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. అసలు ఒక మంచి జెన్యున్ కాస్టింగ్ డైరెక్టర్ కాంటాక్ట్ దొరకడమే చాలా కష్టం. అవును. సో అసలు ఇనిషియల్గా ఎవరైనా ఒక బిగినర్ కనుక రావాలి ఇండస్ట్రీకి అనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రిపేర్ అవ్వాలి అన్న దానికంటే నేనైతే ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎవరికైనా కానీ వద్దనే చెప్తాను. అదేంటి ఇప్పుడైతే? ఎందుకంటే లేదండి, కెనడా అని కాదండి. ఇప్పుడు ఒకప్పుడు యాక్టింగ్ చేయాలంటే సందులో ఒకడు ఉండేవాడు. ఇప్పుడు సందు మొత్తం యాక్టింగ్ చేయడానికి ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ త్రూ వచ్చేస్తున్నారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు సెలబ్రిటీ అయిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు మీరు ఇప్పుడు కొత్తగా వచ్చేసి మీరు ఏదో లైఫ్ని అచీవ్ చేయాలి, సెలబ్రిటీ అవ్వాలంటే అవ్వదు. అరే ఉన్నవాడే పీక్కోవాలి, ఫైట్ చేయాలి, పరిగెత్తడానికి ప్రాబ్లంగా ఉన్నప్పుడు కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారంటే నేనైతే డెఫినెట్లీ వద్దనే చెప్తాను. అంతకంటే మీరు చదువుకోనో లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకొని మీ లైఫ్ మీరు ఎండ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామే చాలా బెస్ట్ ఇప్పుడున్న జనరేషన్. ఎందుకంటే యాక్టింగ్ బాగుంటుంది, ఫేమ్ వస్తుంది, ఒక సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. సరే పోనీ యాక్టింగ్ చేస్తానని ఇప్పుడు బిగ్ బాస్ మనకి రీసెంట్ విన్నర్ ఈయన ఉన్నారు, నిఖిల్. కాదు, ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ ఉన్నారు. సారీ కళ్యాణ్ పడాలా. ఆయన ఏమైనా యాక్టింగ్ చేసి వచ్చారా? ఒక కామనర్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయారు. సో సెలబ్రిటీ అవ్వడానికి చాలా వేస్ ఉన్నాయి. యాక్టింగ్ ని మాత్రమే తీసుకుని బేస్ అయి వస్తానంటే మాత్రం వద్దంటాను. లేదు మీరు ఆల్టర్నేట్ ఏదైనా ఆప్షన్ పెట్టుకొని రావాలంటారు. ఏదైనా ఉద్యోగం చేసుకోండి, లేదా ఏదైనా బిజినెస్ చేసుకోండి, ఫ్రీ టైం యాక్టింగ్ చేసుకోండి, డెఫినెట్లీ బాగుంటది. అంతేకాని ఇదే బేస్ అయి ఉంటానంటే మాత్రం లైఫ్ ముందుకెళ్ళదు, చాలా కష్టాలు ఫేస్ చేస్తారు. ఈరోజు నేనే ఉన్నాను, ఆబ్వియస్లీ నా మీద నేనే చెప్తున్నాను. నేను ఫ్రమ్ పాస్ట్ 3 months సరిగ్గా షూట్స్ నాకు జరగలేదు. అంటే షూట్ చేశాను, బట్ ఏంటంటే వర్కింగ్ డేస్ చాలా లెస్ ఉన్నాయి. ఒక్క సీరియల్ చేయడం వల్ల నాకు వర్కింగ్ డేస్ లెస్ ఉండటం వల్ల నేను నా ఈఎంఐస్ కానీ నా వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ ముందుకు తీసుకెళ్ళడం చాలా ప్రాబ్లం ఉంటుంది. దానికి ఏమంటారు జనాలు అందరూ చూసేవాళ్ళు, సేవింగ్ చేసుకోవాలి. అరే మనం ఉన్న ఫీల్డ్ లో సేవింగ్ చేసుకోవాలి, ఇంపాసిబుల్. ప్రతిరోజు ఖర్చు వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏ రోజు ఏ ఖర్చు వస్తుందో మనకు తెలియదు. బికాజ్ మనం ఎప్పటికెప్పుడు అందరికీ కనిపిస్తూ చాలా గట్టిగా ఉండాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆడొచ్చేసాడు ఇచ్చేసాడు మనం ఆగిపోతే అవ్వదు. నువ్వు సేవింగ్ చేసుకొని నార్మల్ గానే ఉంటావు, ఇదే తింటావు, అయ్యే పడుకుంటావు అంటే అవ్వదు. ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్తూనే ఉండాలి, పెడుతూనే ఉండాలి, మనకు కనిపిస్తూనే ఉండాలి. సో నేను ఈ జనరేషన్ లో వచ్చే వాళ్ళు ఎవరికైనా కానీ అదే చెప్తా, ఆలోచించుకోండి. నా ఉద్దేశంలో అయితే రావద్దు. టేక్ యువర్ టైం. ఒక బిజినెస్ కానీ ఏదైనా చదువు కానీ పెట్టుకొని దీనిలోకి రండి, ఇట్ విల్ బి ఫైన్. అవును, ఒక ఆప్షన్ ఉండాలి ఖచ్చితంగా. సో ఇది లేకపోతే అది అన్నట్లు ఆప్షన్ బి షుడ్ బి దేర్. దట్ ఇస్ వ్యాలిడ్ పాయింట్ అండ్ ఐ అగ్రీ విత్ దాట్. సో నెక్స్ట్, సో మరి ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఎలా చూడబోతున్నాం మేము రామ్ని? ఆబ్వియస్లీ ఒక ప్లాన్ చేస్తున్నాను.
అంటే ఇది రివీల్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. మీరు ఓన్ గా own గా అంటే ప్రొడక్షన్ హౌస్ లాగా ప్రొడక్షన్ హౌస్ లాగా కూడా అనుకుంటున్నాను. లేదు అంటే ఒక మూవీ, ఒక చిన్నపాటి మూవీ లాగా అనుకుంటున్నాను. మీరు ఓన్ గా తీద్దాం అనుకుంటున్నారు? ఐ హావ్ సమ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళు నాతో నన్ను పెట్టి చేయాలన్న ఒక చిన్న ప్లాన్ ఉంది. సో మేబీ అన్నీ ఓకే అయితే ఐ కెన్ ఒక బిగ్ స్క్రీన్ లో కనిపించవచ్చు. లేదు అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం అంతే. ఓకే, సూపర్. సో సక్సెస్ అంటే ఏంటి మీ మాటల్లో? సక్సెస్ ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే, ఈ రోజుకి మనం ప్రశాంతంగా ఉండి, ప్రశాంతంగా మన 4 వేళ్ళు చేత్తో నోట్లో తిని, అంటే నోరారా తిని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే ఏ ఇబ్బందులు లేకుండా, అంటే ఏ టెన్షన్స్ లేకుండా, మన మైండ్లో అక్కడ అప్పు కట్టాలి, ఇక్కడ కట్టాలి, వీళ్ళని ఇలా చూసుకోవాలి అన్న ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా, మనకి సపోర్ట్ చేసే ఒక వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, సపోర్టివ్గా ఉండే పర్సన్స్, మన ఎన్విరాన్మెంట్ కానీ కరెక్ట్గా పెట్టుకొని ఒక చిన్నపాటి హౌస్, దీంతో మనం పీస్ఫుల్గా ఉంటే చాలు. ఇదే నా విషయంలో అయితే సక్సెస్. అంతకు మించి ఏదో అయిపోవాలి, ఏదో పొడి చేయాలంటే మాత్రం సక్సెస్ అలా ఉండదు. ఏ రోజు ఎవడు సెలబ్రిటీ అవుతున్నాడో, ఏ రోజు ఎవడికి సక్సెస్ వస్తుందో తెలియని లైఫ్లో ఉన్నాం ఇప్పుడు మనం. అందుకు మనకి ఆయన ఛాయ్ అమ్మే ఆయన, ఛాయ్ వాళ్ళ ఆయన పేరు ఏదో ఉంది, ఛాయ్ వాళ్ళ ఆయన ఛాయ్ చేస్తూ ఈజ్ లైక్ నౌ వెరీ బిగ్ సెలబ్రిటీ అయిపోయారు కదా ఒక్కసారిగా. ల్యాంబోర్గిని కార్స్, డిఫెండర్ కార్స్ అంత పాపులర్ అయిపోయారు ఆయనకి. ఈవెన్ షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ పెద్ద పెద్ద. ఓకే, మన అతను వచ్చారు కదా ట్రంప్ కూడా వచ్చారు, ఆయన మీట్ అయ్యారు. అంత పెద్ద సెలబ్రిటీ ఎలా అయ్యాడు? ఎవరు చేశారు? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా నుంచి వెళ్ళొచ్చు. సో ఎవడెప్పుడు ఎలా అవుతున్నాడో తెలియదు. సో నా ఉద్దేశంలో అయితే సక్సెస్ అదే, సింపుల్గా పీస్ఫుల్ లైఫ్, ఒక హ్యాపీగా పడుకుంటే, తినేది మనం కష్టపడేది తినడానికే, మన 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళి తినడానికే తప్ప ఏదో వెనకేసుకొని కూడబెట్టుకొని పిల్లల్ని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, అదొక ప్యాటర్న్ ఉన్నా కానీ మనకు ఒక ప్రశాంతత, మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. నా వేలో సక్సెస్ అంటే గ్రేట్ ఆన్సర్, వెరీ మెచ్యూర్డ్ ఆన్సర్. సో ఏంటి అసలు మీకు, ఐ మీన్ ఎటువంటి అమ్మాయి కావాలని చెప్పి అనుకుంటున్నారు మీ లైఫ్లో? పెళ్ళెప్పుడు? పెళ్ళి ఒక మంచి రోజు వస్తే ఖచ్చితంగా అయిపోద్ది, దేవుడు పంపిస్తే అన్ని. అంటే పెళ్ళి ఏదైనా మనం ప్లాన్ చేసుకుంటే అవ్వదు, ఇన్స్టెంట్ అయిపోవాలి అనుకుంటే విత్ ఇన్ డేస్లో, మంత్స్లోనే అయిపోద్ది మనకి చెప్పా చేయకుండానే. అండ్ అమ్మాయి అంటారా, డెఫినెట్లీ నన్ను అర్థం చేసుకొని, నా ఉన్న ఇండస్ట్రీ ఫీల్డ్ని కానీ, లేకపోతే నా ఒక సర్టెన్ థింగ్స్, నా ఎవ్రీథింగ్, అంటే నా ఒక సాడ్నెస్ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, ఈ ప్రతి ఒక్క థింగ్స్ని తనకు అర్థం చేసుకొని నన్ను మౌల్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీని హోమ్లీగా ముందుకు తీసుకెళ్ళే అమ్మాయి అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. తనేదో బయట నుంచి కష్టపడి తీసుకురావసరం లేదు, నాకు ఏది పెట్టాల్సిన అవసరం లేదు, లేదా వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి నాకు ఏది పెద్ద పెద్ద కోరికలు నాకేం లేవు. ఉన్న దానిలో పీస్ఫుల్ లైఫ్ అంతే. ఓకే, స్మాల్, చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, ఉన్న దానిలో పీస్ఫుల్ లైఫ్. ఓకే, గ్రేట్. సో అలాంటి అమ్మాయి మీకు త్వరలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ బిగ్ బాస్ చూస్తున్నారా? సో ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ సీజన్లో? చెప్పాలంటే నాకు మన పేరేంటి, భరణి గారా? కాదు అదేరా, సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు. అవునా? సుమన్ శెట్టి గారు ఈజ్ లైక్ వెరీ ఫేవరెట్ టు మీ. ఈ జయం సినిమా దగ్గర నుంచి అని కాదు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆడిన ఇన్నోసెన్స్ కానీ, ద వే గేమ్ కానీ, ఆయన ఉన్న హైట్కి, ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి చాలా వర్త్. నాకు ఆల్మోస్ట్ 8th వీక్ 9th వీక్ వరకు హీఈస్ ద విన్నర్ అని నేను 100% అనుకున్నాను. అవునా? ఆయనకున్న రేటింగ్కి కానీ, మనకి నాగార్జున గారు కొన్నిసార్లు చూపించినప్పుడు కూడా ఆడియన్స్ ఓటింగ్లో 100% ఈయనకే ఉండేవి. ఆ తర్వాత తనుజ గారికి కానీ, కళ్యాణ్కి కానీ ఉండేవి. సో ఆబ్వియస్లీ నేను కూడా ఆయనకే అవుట్ చేస్తుండేవని, డెఫినెట్లీ విన్ అవుతారు అనుకున్నా. బట్ వెన్ ఎవర్ ఆయన బర్నీ అన్నతో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఈయన గేమ్ తగ్గిపోయింది. అవునా? చాలా నేను బర్నీ గారితో ప్యాచప్ అవడం వల్లే అయిందంటారా? కొంచెం వీక్ అయ్యారు. అంటే ఈయన ఒక ఓన్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. బర్నీ గారిని కూడా సజెషన్స్ అడగటం వల్ల ఈయన ఒక ఓన్ మేకింగ్, ఓన్ డెసిషన్ అన్నది చాలా మిస్ అయిపోయి, సో ఆయన టాప్ 5 లో లేకుండా వెళ్ళినట్టు ముందు వచ్చేసారు. ఓకే. సో ఒకవేళ ఉండుంటే ఆయనకి ఆయనలాగే అలాగే ట్రావెల్ చేసి ఉంటే మేబీ ఛాన్స్ ఉండేది.
సో బట్ చెప్పాలంటే కళ్యాణ్ హీ ప్లేడ్ వెరీ వెల్. ఒక కామనర్ గా వచ్చిన ఆయన ఏజ్ కూడా తక్కువ. సెలబ్రిటీ 23 years. ఎస్, చాలా బాగా ఆడారు అండ్ వెల్ మెచ్యూర్డ్ చెప్పాలంటే. సో ఇట్స్ లైక్ వెరీ గుడ్. యా, సో మీరు వెళ్తారా బిగ్ బాస్కి ఆపర్చునిటీ వస్తే? ట్రై చేశారు అసలు? ట్రై చేశాను, అంటే ఈ సీజన్ కాదు, దీని బిఫోర్ సీజన్ ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. బట్ అట్ ద టైం నేను మా టీవీలో సీరియల్స్ కొంచెం బిజీ ఉన్నాను, డేట్స్ కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది. సో మేబీ ఫర్దర్గా ఏమైనా ఆపర్చునిటీ వస్తే ట్రై చేస్తాను. ఓకే, స్కూల్లో స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, జాబ్ ఏదంటే ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఉంటారు. సో మరి ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మీకు? బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కరం ఐడియా ఉంటుంది. కరం కానీ డాలీ వాళ్ళిద్దరు రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నారు, కరం అని. అండ్ ఇంకోటి ఏంటంటే అభిషేక్ అంటారు, వీళ్ళిద్దరు. అభిషేక్ అన్నం మ్యారేజ్ అయింది కదా. వీళ్ళిద్దరు నాకు ఇప్పట్లో అయితే కొంచెం బెస్ట్. సో ఏంటి, ఎలా ఉంటాయి మీ యొక్క థాట్స్ కావచ్చు, ట్రిప్స్ కావచ్చు, వీకెండ్స్ ఎట్లా మీరు గడుపుతూ ఉంటారు? ఏముండదు బ్రదర్, నేనైతే అసలు నేను ఒక చిల్ అయ్యే గాయ అయితే కాదు. ఐఎమ్ లైక్ హోమ్లీ పర్సన్. చూడడానికి అలాగ అనిపిస్తానేమో, జెన్సీ ఉంటారేమో అనిపిస్తుంది కానీ బట్ హీస్ వెరీ వెల్ మెచ్యూర్. ఒక 90s అంటారు కదా, ఆ వే ఆఫ్ మైండ్ సెట్ లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటాను, షూట్ లేదా ఇంట్లో ఉంటాను, జిమ్ కి వెళ్తాను, లేదు అంటే బయట కేబిఆర్కి వచ్చి వాకింగ్ వెళ్తూ ఉంటాను. లేదు మహా అయితే ఫ్రెండ్స్ తో కూర్చోడానికి ఎక్కడైనా నా ఇంట్లోనే కూర్చుంటాను, టైం పాస్ చేస్తాను, అయిపోయింది. లేదు మహా అయితే క్రికెట్ మ్యాచ్. చెప్పాలంటే మర్చిపోయాను అసలు మెయిన్ పాయింట్ మర్చిపోయాను. తెగ క్రికెట్ లో ఆడుతున్నారు ఏంటి మధ్య మీరు అందరూ, అది కూడా సెలబ్రిటీస్ తో అందరూ. బికాస్ నేను చిన్నప్పటి నుంచి రీసెంట్ గా దానికి ఇన్వైట్ చేశారు కానీ రాలేకపోయినా, వేరే పని. చిన్నప్పటి నుంచి ఐ వాస్ లైక్ క్రికెట్ ప్లేయర్. నాకు క్రికెట్ అంటే పిచ్చి అనమాట. అండ్ ఐఎమ్ లైక్ ఎ ధోని ఫ్యాన్. క్రికెట్ అంటే నాకు అసలు ప్రాణం. చిన్నప్పుడు రంజీ ట్రోఫీస్ కూడా ఆడాను, బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ కొంచెం మనీ ప్రాబ్లం వల్ల బ్యాక్ స్టెప్ వేస్తాను. ఆ తర్వాత నేను ఇప్పుడు ఈ సీరియల్స్ లోకి రావడం వల్ల మళ్ళీ నేను బ్యాక్ టు ఫామ్ క్రికెట్ బ్యాక్ టు బ్యాక్ ఆడుతూ ఉన్నాను కంటిన్యూగా. ఇప్పుడు కూడా మళ్ళీ మీకు జనవరిలో ఏదో ఉంది కదా, జాన్ 31st అనంతపురంలో ఉందన్నమాట, ACL అని చెప్పి అనంతపురం క్రికెట్ లీగ్ అది. సో మేము ఒక సెలబ్రిటీస్ అందరూ కలిసి ఒక 4 teams గా డివైడ్ అయ్యి ఆడుతున్నాము. విల్ బి వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంటది. అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది ఖచ్చితంగా. ఇట్ విల్ బి వెరీ ఫన్నీ డే. గ్రేట్ గ్రేట్, ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ఆల్సో అటెండ్ డెఫినెట్లీ. సో అప్పుడు మనం చాలా మంది సెలబ్రిటీస్ ని పాడ్కాస్ట్ చేయొచ్చు. ఫర్ ష్యూర్. సూపర్. ఇంకేంటి లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అసలు ఏంటి? లైఫ్ యాజ్ పర్ నౌ ఇట్స్ లైక్ ఓకే. ఫర్దర్గా ఎలా ఉంటుంది అన్నది మన చేతుల్లో అయితే లేదు. సో లైఫ్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్దాం అన్న వేలోనే ఉన్నాను. బట్ ఇటు వెళ్ళినా దేవుడి మీద ఒక నమ్మకంతో ముందుకు వెళ్తాం అంతే. సో పర్టికులర్ ఇండస్ట్రీలో ఏదైనా రోజు అసలు అనవసరంగా వచ్చానేమో అని ఏమైనా అనిపిస్తూ ఉంటుందా మీకు? ఇది కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు. మేము కొన్నిసార్లు లేట్ నైట్ షూట్స్ చేస్తాము. అవును, వెయిటింగ్ ఈజ్ లైక్ పెద్ద లేట్ నైట్ షూట్స్ చేసినప్పుడు ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. అంటే మార్నింగ్ ఎప్పుడో 6కి లెగుస్తాం, 9 కల్లా మేము షార్ట్ లో ఉంటాము. నైట్ 9 వరకు షూటింగ్ ఉంటే ఇట్ విల్ బి ఫైన్. ఇంటికి వచ్చి 10:30, 11 కల్లా పడుకుంటాం. కానీ నైట్ 12 అవుతుంది, కొన్నిసార్లు షూట్ లో 1 అవుతుంది, 2 అవుతుంది. అలాంటి టైంలో అనిపిస్తుంది ఆ స్ట్రెస్కి, ఆ టెన్షన్స్కి, అరే ఎందుకురా ఈ ఫీల్డ్లోకి వచ్చాంరా బాబు, ఎందుకు ఇలాగ మనకి. ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫేస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ థింగ్ మాకు. సో ఇప్పుడు స్లీప్ ప్యాటర్న్ కానీ ఫుడ్ ప్యాటర్న్ కానీ సరిగ్గా లేకపోతే వీ కాంట్ మెయింటైన్ దట్. సో ఈ యొక్క టైమింగ్, షూట్ టైమింగ్స్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ వల్ల మాకు అది చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుండే. సో ఆ రోజు నేను డెఫినెట్లీ ఫీల్ అవుతాను అనవసరంగా వచ్చానేమో అని. ఈవెన్ నేనే కాదు, నాతో పాటు వర్క్ చేసే కెమెరామ్యాన్స్ కానీ డైరెక్టర్స్ కానీ కొన్నిసార్లు, ఎందుకంటే వర్క్ టెన్షన్ వల్ల వాళ్ళు చేయాల్సి వస్తుంది. వాళ్ళేమి కావాలని చేయరు. ఇంకా మనం స్క్రిప్ట్ ఇవ్వాలి, బయటికి ప్రమోట్ చేయాలి, సీరియల్ ఇంకా రావాలి, అవుట్పుట్ రావాలి అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు. కానీ ఆ టైం నాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ర్యాపిడ్ ఫైర్ విత్ రామ్ గారు అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో రామ్ గారు రెడీనా? రెడీ. మీకోసం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. సో లెట్స్ షూట్. ఓకే. ఇటువంటి సీరియల్ మళ్ళీ రాదబ్బా అన్న సీరియల్ ఆబ్వియస్లీ బ్రహ్మముడినా? స్టార్ మాలో వన్ ఆఫ్ ది బెస్ట్ రేటింగ్ కదా. Yes. ఒక ఊపు ఊపారు అనమాట. వన్ రోల్ దట్ చేంజ్ యువర్ కెరియర్. శతమానం భవతిలో పార్ట్ 2 క్యారెక్టర్. ఓకే. టీవీ ఆర్ OTT? నౌ ఐ ప్రిఫర్ OTT. అవునా? యా. సో ఏదైనా చూస్తున్నారా మరి?
అంటే ఆహాకి కానీ హాట్స్టార్కి ట్రై చేస్తున్నాను. హాట్స్టార్కి ఒకటి వచ్చింది, బట్ అది నా ప్లేస్లో నిఖిల్ చేస్తున్నారు. ఓకే, నిఖిల్ గారు చేయాల్సింది మీరే అంట కదా. యా, ఓకే, అది ఏంటి, విక్రమ్ ఎట్లా అని పోయింది అది? పోవటం ఏం లేదు, దానికి చాలా మంది ఆడిషన్స్ ఇచ్చారు, బట్ ఫైనల్లీ ఐ గాట్ సెలెక్టెడ్. కాకపోతే ఏంటంటే హాట్స్టార్కి దే నీడ్ ఇంకా కొంచెం రికగ్నైజేషన్ ఉంది, కానీ ఆ రఫ్నెస్ ఉన్న క్యారెక్టర్ కావాలి, పర్సన్ కావాలి. అయ్యో, సో అది బాధ అనిపించిందా? కొంచెం బాధ అనిపించింది. ఈవెన్ నేను ఒక 2 days బ్యాక్ నేను నిఖిల్తో అదే మాట్లాడాను. అరే నేను చేయాలి డార్లింగ్, అది నువ్వు చేస్తున్నావు, బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. బికాజ్ ఎవరు చేసినా అది క్యారెక్టర్ బయటకు వెళ్తాం ఇంపార్టెంట్. సో మనకు బ్యాడ్ లక్ అంతే. కూల్, గ్రేట్. నెక్స్ట్, ఫేవరెట్ కో యాక్టర్ టిల్ డేట్? అమ్మో, బాయ్స్లోనా గర్ల్స్లోనా? ఇద్దరు చెప్పండి. అమ్మో, ఫస్ట్ గర్ల్ చెప్పండి. గర్ల్స్లోనా? పార్దు క్యారెక్టర్ ఇష్టం కాబట్టి రైట్ నో నేను చాలా మందితో వర్క్ చేశాను, కాకపోతే ఒక సీనియర్ యాక్టర్స్ది చెప్తానులేండి, ఈ గర్ల్స్లోది చెప్పకుండా. నో, వీ వాంట్ జెన్జీ ఆన్సర్ ప్లీజ్. జెన్జీ ఆన్సర్సే కావాలి. అయితే ఐ విల్ గో విత్ జినితా గారని. ఆవిడ ఇప్పుడు చాలా సీరియల్స్లో చేస్తున్నారు. ఈజ్ లైక్ షీఈ్ వెరీ గుడ్, అంటే ఎంత లిమిట్స్లో ఉండాలో అంత లిమిట్లో ఉంటుంది, ఎంత మాట్లాడో మంచి ఫ్రెండ్, బాగుంటుంది, చాలా బాగా. సీనియర్లో భావన గారు. అవును, సూపర్. నేను కూడా యాక్ట్ చేసే లక్కీగా రావు చందమామ. నాకు మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది, ఏదైనా రాంగ్ చేస్తూ ఉంటే కూడా చెప్తూ ఉంటుంది అక్క, అరే ఇది ఇలా ట్రై చేయండి, ఇవి చేయి, బాగా చెప్తారు. గ్రేట్ యాక్ట్రెస్ కదా, చాలా మంచి యాక్టర్స్. సీన్ అసలు ఇంత పండిస్తారంటే సూపర్. నెక్స్ట్, యాక్టింగ్ ఆర్ మోడలింగ్? అబ్బా, రెండు చాలా కష్టమైన పెట్టారు. ఇది ఎవరు రాశారు? ఇది నేనే రాశా అనుకున్నాను. యాక్టింగ్ ఆర్ మోడలింగ్? ఇప్పుడు యాక్టింగ్లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఐ విల్ గో విత్ యాక్టింగ్, బికాజ్ మోడలింగ్ అనేది నేను కెరియర్ స్టార్ట్ చేసింది దానివల్ల అవ్వచ్చు, బట్ ఇప్పుడు నా కెరియర్ అంతా దీని మీద ఉంది కాబట్టి ఐ విల్ గో విత్ యాక్టింగ్. సూపర్. నెక్స్ట్, కెమెరా ఆర్ ర్యాంప్ వాక్? కెమెరా. ఓకే. వన్ జర్నర్ దట్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ నెక్స్ట్? ఇది అంటే ఒక జోనర్ నేను ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఇది నాకు కూడా ఒక చాలా లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఇంకా తక్కువగా, ఇప్పుడు వాడు హీజ్ లైక్ నథింగ్, అంటే వాడికి ఇంకో ప్రపంచం లేదు, అమ్మా నాన్న లేని ప్రపంచం, ఒక అలాంటి పర్సన్, ఒక చిన్న పిల్లవాడుగా ఇప్పుడు వాడు బయటకు వచ్చి లైఫ్ ఎలా లీడ్ చేస్తాడు అన్న ఒక క్యారెక్టరైజేషన్ నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంది. అవునా? అంటే వాడికి మీరే కనిపెట్టారా లేదా రియల్? నాకు అది చూసాను, ఇప్పుడు ఈవెన్ కేజీఎఫ్లో కానీ అలా చూపిస్తూ ఉంటారు కొన్ని సినిమాస్లో, అంటే ఒక చిన్న పిల్లోడిని అలా దత్తత తీసుకుని వాడు బయటకు వచ్చి ఇలా చేస్తూ ఉంటాడు కదా. సో ఆ ప్యాటర్న్లో నాకు అనిపించింది ఒక హీరోగానే వాడు చిన్నప్పటి నుంచి వాడికి అమ్మా నాన్న ఎవరు లేకుండా వాడు బయటకు వస్తే వాడు వైలెంట్గా ఉంటాడా, లేదా ఒక క్లాస్గా ఉంటాడా, లేదు అందరితో ఫ్యామిలీ ఆడియన్స్ లాగా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాడా అన్న ఒక రోల్ నాకు ట్రై చేయాలి అని ఉంది. త్వరలో రావాలని చెప్పి, లేదంటే మీరే ప్రొడ్యూస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మోస్ట్ ఛాలెంజింగ్ సీరియల్ రోల్? ఛాలెంజింగా? బై రోల్ చాలా కష్టం రా బాబు, ఇలాంటి రోల్ అసలు చేయకూడదు అని అనిపించింది. అలా ఏం లేదు, ఇప్పుడు దాకా అవేమి అంత ఛాలెంజింగ్ రోల్స్ నాకు తగలలేదు. తగిలితే డెఫినెట్లీ ఐ విల్. అన్ని లవర్ బాయ్ క్యారెక్టర్స్ కదా నేను చేసేవన్నీ కూడా నాకు అవే వస్తూ ఉంటాయి. అదృష్టం అది కూడా. ఎర్లీ కాల్ టైమ్స్ ఆర్ నైట్ షూట్స్? ఎర్లీ కాల్ టైమ్స్. అవునా? అదే ఇందాక ఆల్రెడీ చెప్పారు కదా. వన్ క్వాలిటీ ఎవ్రీ యాక్టర్ మస్ట్ హ్యావ్? క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్. ఓకే, సో టైంకి సెట్కి వెళ్ళాలి, లేదంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా. టైమింగ్ అండ్ పేషెన్స్. ఓకే. మెథడ్ యాక్టింగ్ ఆర్ ఇన్స్టింక్ట్? మెథడ్ యాక్టింగ్. ఓకే, సో మీరు యాక్చువల్లీ యాక్టింగ్ ఎక్కడ ట్రైన్ అవ్వలేదు? లేదు, డైరెక్ట్ కదా, అదృష్టం. డైలాగ్ లైక్ హెవీ సీన్స్ ఆర్ సైలెంట్ ఎమోషన్స్? ఇది చాలా క్రిటికల్, ఎందుకంటే కొన్నిసార్లు హెవీ సీన్స్ చాలా బాగుంటాయి, కొన్నిసార్లు సైలెంట్ సీన్స్లోనే మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం చాలా బాగా చూపించవచ్చు. ఐ విల్ గో విత్ హెవీ సీన్స్. అవునా? మేకప్ చైర్ ఆర్ కాస్ట్యూమ్ ట్రయల్స్? మేకప్ చైర్. ఓకే. వన్ డైరెక్టర్ యూ వుడ్ లవ్ టు వర్క్ విత్? విజయ్ కృష్ణ గారు, అంటే సీరియల్స్లో అయితే. ఓకే. భావన గారు వాళ్ళ హస్బెండ్, ఈజ్ లైక్ వెరీ గుడ్ డైరెక్టర్.
నేను చూసిన డైరెక్టర్స్లో, బికాస్ అందరూ చాలా గుడ్డే, బట్ హీస్ లైక్ వెరీ కంఫర్టబుల్. అవునా? ఒక ఆర్టిస్ట్ని చాలా ఫ్రీ ఫ్లోగా వదిలేస్తారు. ఏదైనా రాంగ్ చేస్తున్నా కానీ చాలా ఫ్రెండ్లీగా, సరదాగా, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది అండ్ చాలా పర్ఫెక్ట్ వస్తుంది సీన్. నేను ఆయనతో ఒక సీన్ చేశాను, లిటరల్లీ ఒక 2 minutes సీన్ అనుకుంటా, విత్ డబ్బింగ్ లేదు, ఏమీ లేదు, విత్ బ్యాక్గ్రౌండ్ డబ్బింగ్ కానీ ఏం లేదు, సీన్ కట్ కూడా చేయలేదు. అందులోనే క్లోజ్ మూమెంట్, కెమెరామ్యాన్ కూడా సుభాష్ అని, హీస్ లైక్ వెరీ గుడ్ కెమెరామ్యాన్. క్లోజ్ కానీ వైట్ షాట్ కానీ మొత్తం ఒకటే దానిలో తీశారు. ఇటు వాయిస్ కూడా అదే పెట్టేశారు. మేము ఆల్మోస్ట్ డబ్ చేసేస్తూ ఉన్నాం, మేము మాట్లాడేస్తాం. సో ఈజ్ ద బెస్ట్. నైస్. నెక్స్ట్, బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్? కాంప్లిమెంట్ ఆబ్వియస్లీ క్యూట్గా ఉంటారంట. సూపర్. నెక్స్ట్, వన్ థింగ్ ఫ్యాన్స్ డోంట్ నో అబౌట్ యూ? మై ఫ్యామిలీ సిచ్యువేషన్స్. అవునా? అంతే కదా, వాళ్ళకి తెలీదు, ఆడియన్స్ ఎవరికి కూడా అంత, నా ఫ్యామిలీ థింగ్స్ కానీ ఎవరికి తెలియదు కదా. ఓకే. సో ఆల్రెడీ ఇప్పుడు చెప్పినట్టున్నారు కదా, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి. ఇట్స్ లైక్ సో పర్సనల్ టు మీ కొన్ని థింగ్స్. అంటే ఫాదర్ సిచ్యువేషన్ కూడా చాలా మందికి తెలీదు, కొంతమంది వరకే తెలుసు. ఏంటి ఫాదర్ ఏమైంది? ఎక్స్పైర్ అయింది, చాలా మందికి తెలియని విషయం అది. కొంతమంది వరకే తెలుసు, ఇండస్ట్రీ అయినా కానీ బయట అయినా కానీ. ఓకే. సో అది ఇప్పుడు చెల్లి అన్నారు, చెల్లి మదర్కి ఇప్పుడు మీరే ధైర్యం అంతా? లేదు, వాళ్ళే నాకు ధైర్యం. అవునా? గ్రేట్. సో కాఫీ ఆర్ చాయ్ ఆన్ సెట్? కాఫీ. నెక్స్ట్, ఫేమ్ అనేది మోటివేటింగా లేదంటే ఓవర్వెల్మింగా? చాలా కష్టం కాదు, ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి రాసుకొస్తున్నారు లేదా ఎక్కడైనా పట్టుకొస్తున్నారు అని నన్నే అడగాలనిపిస్తుంది. వద్దా? మంచి పాయింటే కదా, మంచి పాయింట్ మీకు. అది మీకు మోటివేట్ చేస్తుందా మిమ్మల్ని, లేదంటే బా? లేదు, అది డెఫినెట్లీ ఒక మోటివేటింగ్ థింగ్. కానీ కొంతమంది అది రాంగ్ వేలో తీసుకొని ఓవర్వెల్మింగ్గా పొగరగా వెళ్ళిపోతుందేమో. ఇన్ మై వే ఇట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ లో ఇది చూస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు తగ్గినట్లుంది బాగా కొంచెం కదా. హౌ కమ్? ఎందుకని ఎట్లా? సోషల్ మీడియా ఎక్కడైనా కొంచెం ఎక్కువ చేస్తే ఇల్లు తగ్గించేస్తున్నారు కదా. ఓకే. వన్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ జర్నీ సో ఫార్? One word to describe my journey. I will try my best. అవునా? ఇంకా సో అదే అన్నమాట, ఇంత సాధించినా కూడా ఇంకా బెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. డెఫినెట్లీ నేను 2 years క్రితం చూసిన రామ్ వేరు, ఇవాళ చూసిన రామ్ వేరు. సో మళ్ళీ 1 year తర్వాత 2 years అవుతాం, నేను పెద్ద హీరోగా చూడాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. సో మీరు అనుకున్నవన్నీ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి, పెద్ద హీరో అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్ విత్ రామ్ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రాజీవ్ పసుపులేటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. హలో ఎవ్రీవన్, రాజీవ్ పసుపులేటి ఛానల్ని ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి.